మునకు మహిమ కలుగును గాక. చెప్దాం ఒకసారి హల్లెలూయా. 8:30కే మనం వాక్యానికి టైం ఇచ్చేస్తామని చెప్పాం, కానీ కరెక్ట్గా 9 అయింది. ఒక అరగంట లేటుగా మనం నడుస్తున్నాం. దైవజనులు కూడా మరి చిట్టుబాబు గారు వస్తున్నారంటే మేము కూడా వస్తున్నామని మరి కొంతమంది చెప్పారు. సరే, సంతోషంగా రమ్మన్నాం. వస్తే కదా పెందలకాడు వచ్చేది మీ చేత పాట పాడించటమో, లేకపోతే ఒక గ్రీటింగ్ చెప్పించటమో, లేకపోతే అందరితో కలిసి అక్కడ ప్రార్థన చేయించటమో, అందరూ కలిసి ఆరాధన చేయడం చేద్దామని అన్నాను నేను. కానీ అందరూ ఒకేసారి వచ్చారు. అది కూడా ఇక ఆ నేరం సీఎం గారి మీద దోషేస్తున్నారు మరి. సరే, అంటే రద్దీ కొన్నిసార్లు మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు, అనుకోలేం. కానీ ఏది ఏమైనప్పటికీ అందరూ క్షేమంగా వచ్చారు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన ఊర్లో కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కొంతమంది మన వాళ్ళు అక్కడక్కడ బ్లాక్ అయిపోయారు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే మంది దైవజనులు చాలా పెద్ద పెద్ద సంఘాలు చూసుంటారేమో, చాలా పెద్ద పెద్ద సభలకు వెళ్ళి ఉంటారేమో, చాలా పేపర్లో చూస్తుంటాను దైవజనులని. మరి వారితో పాటు నేను కూడా ఒక 2-3 చోట్ల వాక్య పరిచయం చేయడానికి కూడా వెళ్ళిన అనుభవం కూడా ఉంది. మనం ఇక్కడికి వచ్చిన సంవత్సరంలో, అంటే 2024 ఆగస్టు 15 రోజున మన పాట రిలీజ్ రోజున దైవజనులు రావాలని ఒక పేపర్లో కూడా వేసాం కదా, మీకు గుర్తుందా? చాలా పెద్ద బ్యానర్ వేసి అందులో అయ్యగారుల ఫోటోలు వీళ్ళందరికీ కూడా వేసి చాలా భారీగా ఏర్పాటు చేశాం. ఆ రోజు రావాలి చాలా కోరుకున్నాను నేను. కానీ వారికున్న అంటే ఆగస్టు 15 రోజునే వాళ్ళకి సంఘాల్లోనూ అక్కడక్కడ కొన్ని కార్యక్రమాల వల్ల కొద్దిమంది మిస్ అయ్యారు ఆ రోజు. మొన్న చెప్పాను కదా, వరకుమార్ గారు, ఆయన కూడా ఆ రోజు మిస్ అయ్యారని పోయిన వారంలో ఆయన తీసుకొచ్చాం. సరే, ఈ సందర్భంగానైనా వస్తారు. తర్వాత కూడా నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, కనీసం మామూలుగానే వచ్చి ఒకసారి చూడండి సార్, మా ప్రదేశాన్ని చూడండి అని. బయటకు వచ్చాం కాబట్టి కొంచెం రావాలని కోరుకున్నాను నేను. అది ఈ రోజుకి ఇది దేవుని యొక్క సంకల్పమని, చిత్తమని నేను గ్రహిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి చిన్న సంఘానికి మరి వచ్చిన వారందరిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మనకు ధనరాజు గారు బాగా తెలుసు, తర్వాత శౌరి గారు బాగా తెలుసు, ఆయన సువార్త గాయకులు. ఒక పాట పాడించాలనుకున్నా కానీ టైం లేదు. యాకోబు గారు అయితే ద మోస్ట్ సీనియర్ ఇన్ ద ఆగిరిపల్లి మండలం, సీనియర్ సిటిజన్ అయిన ఈ అయ్యగారు నాకు అంతగా పరిచయం లేదు. ఎక్కడో చూసుంటాను కానీ పరిచయం అయితే లేదు. బాలయ్య గారు అయితే మనకి బాగా మన దోస్త్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా నాకు తోడుగా, ప్రస్తుత దినాల్లో నేను ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా నాతో పాటు వారు ఖచ్చితంగా ఉంటారు. అలాగ మనకి పరిచయం అయిన వాళ్ళు. సో తమ్ముడు మీకు అందరికీ తెలుసు. ఇది వరకు అక్కడ ఉన్నప్పుడు వచ్చారు కదా, ఏది యోహాన్ గారు కదా, ఆ తమ్ముడు నేను ఒకే కాలేజీలో చదివాం కదా. అది మేము ఒకే కాలేజీలో చదువుకున్నాం, అంత బాగా పరిచయం. కానీ ఒక్కొక్కరిని ఉపయోగించడానికి సమయం లేదు. కానీ వాళ్ళందరికీ కూడా స్వాగతం. దైవజనులు కూడా నాకు పరిచయం లేదు, కానీ ఈరోజు వచ్చిన జకరయ్య గారు, వీళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టిన గట్టిగా, ఇంకొంచెం గట్టిగా కొట్టాలి. సో ఈ సమయంలో ఇక చివరిలో మాత్రం దైవజనులు వాక్యం చెప్పేసిన తర్వాత చివరిలో ఈ దైవజనులు అందరూ కలిసి ఇక్కడున్న మరి కొబ్బరి నూనె కొరకు అందరూ, అది దైవికమైన ఒక స్వస్థత తైలముగా, పరలోక ఔషధంగా ఉండేటట్లు అందరం కలిసి ఒకేసారి దాని నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఈ సమయంలో ఆలస్యం చేయకుండా చిట్టుబాబు గారికి ఇస్తూ నాలుగు ఆయన దర్శనం దొరికింది మాకు, కాబట్టి మరి ఆయనకి సమయం ఇస్తున్నాం. ప్రభు యొక్క వాక్యాన్ని, అయ్యగారికి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ తర్వాత టీవీలో కూడా రోజు కనపడతారు. మీలో కొంతమంది చూసుంటారేమో అనుకుంటున్నాను నేను కదా, కొంతమంది చూశారు. నేను కూడా చూసి 2-3 సార్లు ఫోన్ కూడా చేశాను. కొన్ని మెసేజ్లు చాలా చక్కగా అలా శ్రద్ధగా రాసుకొని చక్కగా చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నేను వాక్యాభిలాషిని అనమాట. అందుకని దైవజనులు పిలిపించి వారి ద్వారా ఈరోజు ఓ చక్కటి సందేశాన్ని మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మంచిది. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి ప్రాంతానికి ప్రేమతో ఆహ్వానించిన దేవుని యొక్క సేవకులు పాలరాజు గారికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను.
పోయిన వారం నేను రావాలి, వేరే మ్యారేజ్ ఫంక్షన్ ద్వారా రాలేకపోయాను. పెద్ద గొప్పవాడిని ఏం కాదు, అటు చూడమాకండి నా ఇంకా. పోయిన వారం ఇంకొక గుంటుపల్లి దగ్గర ఇంకొక సువార్త సభలో కూడా వెళ్ళాలి, వారికి కూడా చెప్పాను. దేవుని యొక్క అనాదికాల సంకల్పం ప్రకారం పాలరాజు గారు కూడా అనేకమైన చోట్లకు వెళ్తూ ఉన్నారు, యూట్యూబ్స్లో వస్తూ ఉన్నారు. వారి నిమిత్తం కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. వచ్చిన బిడ్డలందరికీ కూడా మంచి విశాలమైన మందిరం. నేను ఇంత పెద్ద మందిరం అని ఎక్స్పెక్ట్ చేయలేదు. యూట్యూబ్లో కనపడితే చిన్నగా కనపడితే చాలా పెద్దగా ఉన్నది. స్తోత్రం గట్టి చెప్తాం ఒకసారి. వెనకాల ఒక 220 kV లైన్ ఒకటి ఉందమ్మా. వెనకాల 220 kV లైన్ టవర్స్ కనపడుతుంటే అది మా లైన్. అది అప్పుడప్పుడు వస్తున్నప్పుడు మొన్న రీసెంట్గా ఒక 6 months బ్యాక్ వచ్చినట్టున్నాను. ఇటు నడుచుకుంటూ వెళ్ళాం. దేవుని యొక్క దయతో దేవుడు ఇచ్చిన మంచి మందిరాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వచ్చిన సేవకులను బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాం. తలలు ఉంచుదాం, ఏకీభవిద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. సమయము ఎక్కువ అవుతూ ఉన్నది. క్లుప్తమైన సందేశం. దేవుడి రాత్రికాల సమయంలో దేవుడు మన మధ్యలో సంచరించినట్లుగా, వచ్చిన బిడ్డలు దీవించబడి వెళ్ళినట్లుగా, దేవుడు మనకు కావలసినటువంటి జీవవాక్కులు దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా, వచ్చిన బిడ్డలు దీవించబడి ఆశీర్వదించబడి వెళ్ళినట్లుగా, దేవుని యొక్క మహిమను పొందుకొని, స్వస్థతను పొందుకొని, ఆయన భద్రతను పొందుకొని వెళ్ళున్నట్లుగా దేవుడు కృప చూపించినట్లుగా కొంచెం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో పాలరాజు గారిని ప్రేమించి ఇచ్చిన నూతనమైన మందిరాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇచ్చిన సేవకులను బట్టి, సంఘస్థులను బట్టి స్తుతిస్తున్నాం. కొన్ని ప్రాంతాలలో నీ యొక్క సేవకులను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ప్రాంతంలో నీ యొక్క పరిచయం జరిగించడానికి నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తుతిస్తున్నాం. ఇప్పుడు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు, నెమ్మది ఇచ్చావు, శాంతి ఇచ్చావు, సమాధానం ఇచ్చావు. వచ్చిన బిడ్డలకు కూడా నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని, వచ్చిన బిడ్డలో దీవించబడి వెళ్ళినట్లుగా, ఎవరైనా స్వస్థత కలిగి ఉండినట్లయితే నీ రక్తము ద్వారా వారిని స్వస్థపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. మంచిది. ఈ యొక్క రాత్రికాల సమయంలో యోధా పత్రిక నుంచి ఒక వర్తమానం మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. యోధా పత్రిక నుంచి యోధా పత్రికలో నుండి ఒక మెసేజ్, కొంచెం లైట్ తగ్గించున్నాను. యోధా వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం అనకూడదు, ఇది ఒకే అధ్యాయం ఉందమ్మా, లేకపోతే మీ బైబిల్లో 2 ఉంటాయా? ఈ ఊర్లో కూడా ఒకటే ఉంది. యోధా రాసిన పత్రిక. యోధా ఎవరంటే యేసుక్రీస్తు వారికి స్వయాన తమ్ముడు అవుతాడు, మరియకు పుట్టిన కుమారుడు. యోధా యేసుప్రభు వారు జీవించినప్పుడు ప్రభువుని నమ్ముకోలేదు. యేసుప్రభు వారు చనిపోయి పునరుద్ధానుడై ఆరోహణమైన తర్వాత ఫామ్లోకి వచ్చాడు. స్తోత్రం గట్టిగా చెప్తాం ఒకసారి. యోధా పత్రిక నుండి 50 మెసేజ్లు చెప్పాను. యోధా పత్రికలో ఆ అధ్యాయం నుండి 50 మెసేజ్లు చెప్పాను. ఆ 50 మెసేజ్లు నేను చెప్తానని నా ఇంక చూడమాకండి. కొంతమంది నవ్వను కూడా నవ్వట్లా, పట్టేసినట్టు ఉందేమన్నా. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఆనందము, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణము, మానవ జాతికి వచ్చిన 6 ఆశీర్వాదాలనే సుదీర్ఘమైన అంశం మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. వచ్చి ఇంపార్టెంట్ మెసేజే. శిలువ మరణము ద్వారా మానవ జాతికి వచ్చినటువంటి 6 ఆశీర్వాదాలు చూద్దాం. రెఫరెన్స్గా 1-2 వచనాలు చదవండి అమ్మా. యేసుక్రీస్తు తమ్ముడను అన్నాడా? యేసుక్రీస్తు తమ్ముడు అన్నాడంటే కుర్చీ వేయాల్సిందే పక్కన. చూడండి, ఇప్పుడు మనకు బంధుత్వం లేకపోయినా, మనకి ఎవ్వరూ పరిచయం లేకపోయినా, గొప్పోళ్ళు అంటే ఏం చేస్తాం? బాగా తెలిసిన వాళ్ళు అండి మాకు అంటాడు. ఆయనకి అసలు వీళ్ళు ఎవరు తెలియదు. మాకు ఆయన పెద్ద ఆయన బాగా తెలుసు అండి అంటాడు. అసలు ఆయనకి నువ్వు తెలియాలిగా ముందు. నీకు అందరూ తెలుసు, నీకు తెలియని వాళ్ళు ఎవరున్నారు? యేసుక్రీస్తు తమ్ముడును అన్నాడు. యేసుక్రీస్తు ఏమమ్మా
ఒక సహోదరుడు సొంత తమ్ముడు బ్రదర్ని పట్టుకుని దాసుడు అని పిలుస్తున్నాడు. చదవండమ్మా. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడనైన యోదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పే వ్రాయునది మీకు కనికరమును సమాధానము ప్రేమయు విస్తరించునుగాక. స్తోత్రం గట్టి చెప్తాం ఒకసారి. యేసుక్రీస్తు దాసుడు. యేసుక్రీస్తు దాసుడు అంటే, దాసుడు గురించి ఒకసారి పెదవటిపల్లిలో కిరణ్ ఒక సంఘంలో చెప్పాను దాసుడు గురించి. యేసుక్రీస్తు దాసుడు. చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను. ఎక్సర్సైజ్ అంటే చేతులు పైకి కిందకి నడపడం కాదు. ఎక్సర్సైజ్ ఒకసారి బైబిల్ గ్రంథంలో ఆ అధ్యాయములో యేసుక్రీస్తు అనే పేరు ఎన్నిసార్లు ఉందో చూడండి అమ్మ ఒకసారి. అందరూ బాగా చదివేవాళ్ళలాగే కనపడుతున్నారు. యేసుక్రీస్తు అనే పదం ఎన్నిసార్లు ఉంది ఒకసారి ఉండిద్దా? అధ్యాయం మొత్తం చదవండి ఒకసారి. పైపైన ఒకసారి చూడండి. యేసుక్రీస్తు అన్ని పాయింట్స్ వస్తాయి మనకి. యేసుక్రీస్తు దాసుడు అన్నాడు, అవునా కదా? అదొకసారి. తర్వాత చూడండి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి రెండవసారి రాశాడు. మూడవసారి ఎక్కడ ఉంది? 4వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తును, ఇది ఎన్నో టైం రాశాడమ్మా? 3వసారి. 4వసారి చోట ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. 18వ వచనంలో ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను 21వ వచనం చదవండి. ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు 6వసారి చూడండి. 6వసారి ఎక్కడ ఉంటుంది? 25లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును. ఈ 6 సార్లు 6 పాయింట్స్ వస్తాయి. ఇది గుడ్ ఫ్రైడే మెసేజ్ అన్నమాట. యోధాపత్రికల నుంచి, యోధాపత్రిక నుండి పామ్ సండే మెసేజ్ ఒకటి తీసుకొచ్చా. యోధాపత్రిక నుండి మట్టలాదివారం మెసేజ్, యోధాపత్రిక నుండి గుడ్ ఫ్రైడే మెసేజ్, యోధాపత్రిక నుండి ఈస్టర్ మెసేజ్. వెరైటీగా ఉంటుంది. అంతా కొత్తగా ఏముండదు. కానీ యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మానవ జాతికి వచ్చినటువంటి ఆశీర్వాదాలు. 6 అనే సంఖ్య మానవుని సంఖ్య. 6 అనే సంఖ్య ఆశీర్వాదానికి సంబంధించినది. 6 అనే సంఖ్య శాపమునకు కూడా సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క పత్రికలో యేసుక్రీస్తు అనే పదం ఎన్నిసార్లు రాస్తుందమ్మా? 6 సార్లు. స్తోత్రం గట్టి చేద్దాం ఒకసారి. 6 ఆశీర్వాదాలు వచ్చాయి. యేసు ప్రభువారు సిలువలో మరణించుట ద్వారా మానవ జాతికి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయమ్మా? యేసు ప్రభువారిని పట్టుకున్నారు, కొట్టేశారు అంటున్నాడు అంట ఒక ఆయన. కొట్టేశారా? అమ్మో, కొత్త బోధ చెప్పేవే. అలా చెప్పడం మళ్ళీ అయ్యో పాపం. ఆయన మరణము స్వచ్ఛంద మరణం అంటాడు. ఇది ఆయన చనిపోవడం ఏంటి? దేవుడు చనిపోవడం ఏంటి? యేసు ప్రభు వారిని పట్టుకుందామని ఒక 100 మందో 200 మంది వచ్చారు. ఏమైంది చూడండి ఒకసారి. యేసు ప్రభు వారిని పట్టుకుందామని, యేసు ప్రభు వారిని చంపివేద్దామని ఒక 100 మందో 200 మందో వచ్చారు. యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 5వ వచనం చదవండి. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు, 3వ వచనం చదవాలి. కావున యోధ సైనికులను ప్రధాన యాజకులు పరిచయులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి, అంటే ఇస్కరియోతు యోధ ఏం చేశాడంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకుని యేసు ప్రభు వారు ఇలా గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు వచ్చారు ఈయన్ని పట్టుకుందామని. అసలు యేసు ప్రభు వారి మాట ఎంత పవర్ఫుల్లో చెప్తాను చూడండి. పట్టుకుందామని వచ్చారు. యేసు ప్రభువాన్ని పట్టుకుని తీసుకెళ్దామని. పట్టుకుందామని దగ్గరికి వచ్చినప్పుడు ఎవరిని పట్టుకోవాలి? యేసు ప్రభువారు ఒక మాట అన్నారు. ఆ మాటకే పడిపోయారు చూడండి వీళ్ళందరూ. వారు 5వ వచనం చదవండి. వారు నజరేయుడని యేసుని ఆయనకు ఉత్తరమేయగా యేసు అన్నారు,
ఆయనను నేనే. స్తోత్రం గట్టి చెప్దాం ఒకసారి. సింగిల్ వర్డ్లోనే మొత్తం పడిపోయారు వీళ్ళందరూ. ఆయనను నేనే అన్నప్పుడు ఏమైంది చూడండి అమ్మ ఒకసారి. ఆయనను నేనే అన్నప్పుడు ఏమైంది? ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి, అందరూ పడ్డారు, కొంతమంది పడ్డారు. ఆయన పట్టుకొని చంపేయటం, సిలువ వేయడం, 3 మేకుల మీద ఆయన దిగలేడు, ఆయన చచ్చిపోయాడు, ఏమి చేయలేడని నువ్వు చెప్ప మాకు. ఆయనను నేనే అన్న పదానికే ముందుకు పడ్డారా వెనక పడ్డారా? ఎన్నుపూసలు ఏమన్నా బెల్ట్ అయి ఉంటుంది, కొంచెం 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 పడితేనే తేడా వచ్చేసిద్ది. వారు వెనుకకు తగ్గి ఎక్కడి మీద పడ్డారమ్మా? సరే, ఇప్పుడు దేవుడు యేసుప్రభు వారు దేవుని కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం. ఇప్పుడేమన్నారంటే, రెండోసారి లెగండ్రా బాబు, నన్ను పట్టుకోవటానికి వచ్చారు, లెగండి, ఇప్పుడు నేనే అని ఇంకోసారి అన్నారు చూడండి. అప్పుడు ఆయన పట్టుకున్నారు. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగి, అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో, ఎన్నిసార్లు అన్నారమ్మా? ఫస్ట్ టైం ఏమో దేవుని కుమారుడిగా కొంచెం మహిమలో ప్రత్యక్షమైతే మనం చూడలేం. సూర్యుడికి కొంచెం బాగా ఇష్టమైంది అనుకోండి, మీ సంఘం కొంచెం దిగాడు అనుకోండి, మీ దగ్గర ఏమైంది? నాకు ఈ చర్చ్ అంటే బాగా ఇష్టం, సాల్మన్ చిట్టిబాబు అంటే అని సూర్యుడు కొంచెం కిందకి దిగాడు అనుకోండి, ఏమైద్దమ్మా? పేలిపోతావా? ఏమైనా అవ్వచ్చు. సరే, మీ సంఘం అంటే నాకు ఇష్టం లేదు, వెనక్కి వెళ్ళిపోతే చలితో గడ్డగట్టి చేస్తాం. ముందుకి రాకూడదు. దేవుడు దేవుడే. ఆయన మహిమతో కనబడ్డా ఆయన ఎవరిని పట్టుకుంటారా? ఆయన మహిమ తగ్గించుకుని మనుష్య కుమారుడిగా ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడు నేనే, నన్ను పట్టుకోండి అన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క మరణము స్వచ్ఛంద మరణము. స్తోత్రం గట్టి చేద్దాం ఒకసారి. అందుకనే ఒక పాట రాస్తాడు ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛందాసి యోనోవాసి సర్వాధికా. స్వచ్ఛంద సియోను నివాసి, స్వచ్ఛందంగా పరలోకములో ఇష్టపడ్డాడు, స్వచ్ఛందంగా భూమి మీద ఉండడానికి కూడా ఇష్టపడ్డాడు. స్వచ్ఛంద మరణం. యేసుప్రభు వారిని ఎవరో చంపలేదు, యేసుప్రభు వారిని ఎవరో మేకులు కొట్టి చంపేశారని మీరు, ఆయన స్వచ్ఛందంగా ఆయన అప్పగించుకున్నాడు. అందుకని ఆయన మరణము స్వచ్ఛంద మరణం. ఇవన్నీ కూడా యోధా చాలాసార్లు చూశాడు. బ్రతుకున్నప్పుడు పాస్టర్ గారి విలువ తెలియదు మీకు కూడా. మేము చచ్చిపోతే ఎంత బాగా చెప్పేవాడో చిట్టిబాబు అంటావు, బతుకున్నప్పుడు ఎవడు చెప్పడం. మానవ నైజం అది. నేను అలా లేదు. ఎవరైనా అప్రిషియేట్ చేసేటప్పుడు బాగా చెప్పావా అని ముందే చెప్పేస్తా. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఏం చెప్పలేం. బతుకున్నప్పుడే ఒక ఆవు అందంట, నీ దినం అంతా నేనే చేస్తానంటుందట. చచ్చిన తర్వాత నీ దినం చేసుకో, నా దినం నువ్వు చేసేదేంటి? చేయకపోతే ఏమైంది? బతుకున్నప్పుడు పాస్టర్ గారికి 100 రూపాయలు ఇవ్వదు, చచ్చిపోయిన తర్వాత మాత్రం ఏడుతుంది వచ్చి. ఎందుకు ఏడవటం? నువ్వు చస్తావు. పెద్ద నువ్వు గొప్పేమి కాదు. బ్రతుకున్నప్పుడు యేసు ప్రభు వారిని నమ్ముకోలే మనోడు. ఈయన మరియ కుమారుడు కాదా అని అందరూ అంటున్నప్పుడు ఆయన పట్టించుకోలే. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత భక్తంతా వచ్చి, నేను యేసుక్రీస్తుకి ఏమైపోతున్నాను, ఇప్పుడు ఉపయోగం ఏముందయ్యా? ఇంకా నేను యేసుక్రీస్తు వారి సహోదరుడు అని చెప్పించుకోవడానికి నేను పనికిరాను. ఇక నా పేరు ఏమని పెట్టండి? యోధా అని కూడా చెప్పడో, నా పేరు యోధా అనడో, యేసుక్రీస్తు తమ్ముడిని అనడో, యేసుక్రీస్తు సహోదరుడు అనడో. వీలైతే వాళ్ళ అన్నయ్య పేరు పెట్టుకున్నాడు, మళ్ళీ ఆయన సహోదరుడు అంటాడు మళ్ళీ. చూడండి, మన యొక్క ఆత్మీయత వయసు పెరిగే కొద్దీ మన ఆత్మీయత ఏమవ్వాలమ్మా? ఎక్కువ అవ్వాలి. బ్రతుకున్నప్పుడే, దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను నువ్వేం చేయాలి? తెచ్చుకోవాలి. చేసే టైంలో చేసుకోవాలి. వచ్చే సంవత్సరం ఉంటామో లేదో తెలియదు. ఈ సంవత్సరంలోనే దేవుని కొరకు మనం వాడబడాలి. స్తోత్రం గట్టిగా చెప్దాం ఒకసారి. యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా మానవ జాతికి వచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదము, గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే ఆయన మనకు యజమానుడయ్యాడు. స్తోత్రం గట్టిగా చెప్దాం ఒకసారి. చేతులు ఎత్తట్లేదు అన్నట్టమ్మా, కొంతమంది చేతులు ఎత్తండి.
ఆ గుడ్ ఫ్రైడే ద్వారా యేసు ప్రభు వారి మరణం ద్వారా మానవ జాతికి వచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? ఆయన మనకేమయ్యాడు? యజమానుడయ్యాడు. ఏదైనా పని చేస్తేనే కదా యజమానుడు అయ్యేది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా తండ్రి ఉన్నాడు. తండ్రిని ఎందుకు ప్రేమిస్తాం? మా నాన్నగారు ఉన్నారు, నేను ఎందుకు ప్రేమిస్తాను ఆయన్ని? బట్టలు కొనిస్తాడు, స్కూల్కి చదివిచ్చాడు, ఉద్యోగం వచ్చే వరకు చూసుకున్నాడు, తిండి పెడతాడు. ఆయన నాకు తండ్రి అయ్యాడు. ఏదన్నా త్యాగం చేస్తేనే కదా అతడు యజమానుడు అవుతాడు. ఏమి హెల్ప్ చేయని వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారమ్మా? చెప్పండి ఒకసారి. ఏమి హెల్ప్ చేయలేదు వాళ్ళని, అసలు మీరు హెల్ప్ చేయరు. మరి యేసుప్రభు వారి శిలువ మరణము ద్వారా మానవ జాతికి వచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే ఆయన మనకు ఏమయ్యాడు? యజమానుడు. నీవేమవుతావు? దాసుడవుతావు. దాసులారా ధరణిని యేసు ప్రేమతో స్వంతమం చేసేదం. కాబట్టి యేసు ప్రభు వారి శిలువ మరణము ద్వారా మన పాపాలు ఒప్పుకొని పోయిని అంట కాదు. యేసు ప్రభు శిలువ మరణము ద్వారా మానవ జాతికి వచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన ఏమయ్యాడు? యజమానుడు. అందుకని అంటాడు, చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, అంటే సమాధిలో ఉంచబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడు, ఆరోహణమయ్యాడు. ఇప్పుడు యోధాకు ఆయన ఏమయ్యాడు? యజమానుడయ్యాడు. చెప్పండి, మనం కూడా అలా ఎగ్జాంపుల్ చేసుకోవాలి. ఆయన పాపములు క్షమించడం మాత్రమే కాదు, ఆయన మనకు యజమానుడు. యజమానుడు మాట దాసుడు ఏం చేయాలయ్యా? వినాలి. యజమానుడు చెప్పిన మాట వినాలి, యజమానుడు చెప్పనిది చేయకూడదు. రెండే రెండు. దాసుడు చేయవలసిన పని రెండే రెండు. యజమానుడు చెప్పిన మాట వినాలి, చెప్పనిది చేయకూడదు. మొత్తం బైబిల్ అంతా కవర్ అయింది ఈ రెండు వాడు. యజమానుడు ఏమి చెప్పాడో అది చేయి, ఆయన చెప్పంది చేయి, మాకు దీవించబడతాం. కాబట్టి ఆయన మనలను రక్షించుకొని స్వయముగా ఆయనే ప్రాణము పెట్టి మనలను ప్రేమ బానిసలుగా కొనుక్కున్నాడు. అని మన దాసులంటే ఆయన కాళ్ళ దగ్గర ఉండటం కాదు, ప్రేమ బానిసలు. స్వచ్ఛందంగా మనమే వెళ్ళిపోయాం. అయ్యా మేము దాసులుగా ఉండడం. ప్రభువారు అన్నారు, ఇక మిమ్మల్ని దాసులని పిలువక నేను మిమ్మల్ని ఏమని పిలుస్తాను? స్నేహితుడు. అందుకనే స్నేహితుడు ప్రాణప్రియుడు అంటే మేము బానిసలుగా కాదు, ఇక నేను స్నేహితుడిగా చేసుకుంటాను. స్నేహితుడిగా చేసుకుంటే నీకు తోడుగా ఉంటాడు, నీకు నీడగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. యేసు ప్రభువారి శిలువ మరణము ద్వారా మానవ జాతికి వచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటమ్మా? ఆయన మనకి ఏమయ్యాడయ్యా? యజమానుడు. నీవు దాసుడు, నీవు దాసురాలు. యోధా మాత్రమే కాదు, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభువారికి దాసుడే. యజమానుని గ్రీక్లో కురియోస్ అంటారు, తర్వాత దాసుడినేమో డోలోస్ అనే పదం వాడబడింది. యేసుక్రీస్తు వారు తన ప్రాణమిచ్చి రక్తమిచ్చి మనలను విమోచించుకున్నాడు. మన పాపములను దేవుడు క్షమించాడు. స్తోత్రం గట్టి చెప్దాం ఒకసారి. యేసు ప్రభు వారి యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటో కనుక్కున్నారు. ఎవరైనా చెప్పగలరమ్మా? మా బ్లడ్ గ్రూప్ మాకే తెలియదు, ఆయన బ్లడ్ గ్రూప్ మాకెందుకు అని అనుకో మాకు. యేసు ప్రభు వారికి రక్తం ఉంది, ఆయన రక్తాన్ని గ్రూప్ ఏబీ పాజిటివ్ ఇచ్చారు. రీసెంట్గా ఆర్సిఎం చర్చ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక ఆడు ఫోన్ చేసింది నాకు. ఈవెన్ ఏ ప్రొటెస్టెంట్ స్పీకర్, అసలు ఆర్సిఎం మేమేమో బ్యాక్గ్రౌండ్, మేము నన్ను కురేనీడైన సీమోను గురించి ఎంత ఇలస్ట్రేషన్ ఇస్తున్నావు. అక్కడ యేసుప్రభు వారిని కొట్టుకుంటూ తీసుకుని వెళుతున్నప్పుడు ఒక ఆవిడొచ్చి యేసుప్రభు వారి ముఖము మీద ఒక క్లాత్తో అద్దింది. క్లాత్తో అద్దినప్పుడు ఆ క్లాత్ మీద ఆ రక్తపు మరకలన్నీ పడినాయి. అది తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టారు. అందరు తీసిపోద్ది, ఇప్పుడు పెద్ద విచిత్రం ఏమి కాదు. అలా పెట్టినప్పుడు ఆయన గ్రూప్ కనుక్కున్నప్పుడు ఏబీ పాజిటివ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కొద్దిగా మంచిదే. నాది ఏబీ పాజిటివ్ కాదు, బి పాజిటివ్. అందుకనే నాకు అంత కోపం. ఏబీ పాజిటివ్ అంటే యూనివర్సల్ ప్లాస్మా డోనార్. చెప్పండి అమ్మా ఇంగ్లీష్లో ఒకసారి. ఏంటి బాబు వీడియో పెడతావా? నాదేమన్నా ఫోటో పెడతా?
యూనివర్సల్ ప్లాస్మా డోనర్ అంటే ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఒక చిన్న పొక్కు వచ్చింది. పొక్కు వచ్చిన తర్వాత దాన్ని పిండారు అనుకోండి, ఫస్ట్ ఏమొస్తుంది? రక్తం వచ్చింది. రక్తం పోయిన తర్వాత ఏమొస్తుంది? చీము కాదు, నీరు. చీమ అంటే అది ఇన్ఫెక్టెడ్. అంటే ఏమన్నా జబ్బు వచ్చిన వాళ్ళకి చీమ వచ్చింది, కానీ చీమ అనకూడదు, అది ప్లాస్మా వస్తుంది అనమాట. అది వైట్గా ఉంటుంది, రెడ్ది ముందు వచ్చేస్తుంది, తర్వాత ఏమొస్తుందమ్మా? వైట్. అది ప్లాస్మా అంటారు. యేసుప్రభు వారి యొక్క ప్లాస్మా ఎవరికైనా ఎక్కించవచ్చు. అందుకని ఆయన పాపుల రక్షకుడు అని చెప్పారు. స్తోత్రం గట్టి చెప్దాం ఒకసారి. గ్రూపులో కూడా పెద్ద చరిత్ర ఉంది. ఇది బి పాజిటివ్ ఉండొచ్చు కదా, ఓ పాజిటివ్ ఉండొచ్చు కదా అని ఉండకూడదు. ఏబి పాజిటివ్ గ్రూప్ ఇచ్చారు, యూనివర్సల్ ప్లాస్మా డోనార్. ఈ యొక్క రక్తం తర్వాత వచ్చే నీరు ఎవరికన్నా ఎక్కించవచ్చు. చూడండి, కొంతమందికి డెంగ్యూ వ్యాధి వచ్చిందనుకో, ఏమి ఎక్కిస్తారమ్మా వాళ్ళకి? రక్తం ఎక్కిస్తారా? ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు. అంటే రక్తం వేరు, ప్లేట్లెట్స్ వేరు. అంటే రక్తం గురించి ఇదంతా వచ్చింది. రక్తం గురించి మనం స్టడీ చేసినప్పుడు ఇదంతా వస్తుంది. యేసుప్రభు వారి యొక్క రక్తము ఫిజికల్గా ఆయన ఉన్నప్పుడు ఆయన రక్తము ఏబి పాజిటివ్ యూనివర్సల్ ప్లాస్మా డోనర్. ఆయన ప్లాస్మాని ఎవరికైనా ఎక్కించవచ్చు. బి పాజిటివ్ వాడికి ఎక్కించవచ్చు, ఓ పాజిటివ్ వాడికి ఎక్కించవచ్చు. కాబట్టి ఆయన యొక్క రక్తము పాపముల నుండి మనల్ని ఏం చేసిందమ్మా? పవిత్రులుగా చేసింది. స్తోత్రం గట్టి చెప్దాం ఒకసారి. కాబట్టి ఫస్ట్ పాయింట్, యేసుప్రభు వారి శిలువ మరణము ద్వారా మానవ జాతికి వచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటమ్మా? ఆయన మనకేమయ్యాడు? అదే, మేమందరము దాసులం, ఆయన మనకు యజమాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా అంటే రీసెంట్గా ఒక కళ వచ్చింది నాకు, చాలా జాగ్రత్త. ఒక ఆవిడకి దెయ్యం పట్టింది. నోమాకండి, మీకు దెయ్యం పట్టింది. ఇలా దెయ్యం పట్టిన ఆమెను నా దగ్గర తీసుకొచ్చాడు. నేను మ్యాక్సిమం ఎవరికి ప్రేయర్ చేయను. నేను ఎవరికి ప్రేయర్ చేయను అసలు. మీటింగ్ అయిన తర్వాత నా దగ్గర రామాక నేను చేయను, అందరికి తెలిసిందే. హల్లెలూయా హల్లెలూయా అంటే ఎలవయ్యా అంటుంది ఆ దెయ్యం కూడా. చూడండి, నాకు వచ్చిన కళ చెప్తున్నా. హల్లెలూయా పోదయ్యమా అంటే ఎలవయ్యా అంటుంది. కానీ యేసు రక్తమే చేయమంటే మాత్రం కామైపోతుంది అది. హల్లెలూయా అంటేనే ఎలవయ్యా అంటారు. నన్ను సాల్మ చిట్టుకు వెళ్ళిపోను. కానీ యేసు రక్తం అంటే ఆయనకేంటి? భయం. రక్తం అంటే ఎవరికన్నా భయమే. అసలు యేసు రక్తం అంటే ఎవరికి భయం? సాతానుకు భయం. అందుకనే ఎవరికన్నా దయ్యాలు పడి యేసు రక్తమే జయం అని అనుకుంటా ఉంటా. అంటే రక్తం అంటే ఆయనకి భయం. యేసు రక్తం నీ మీద ప్రోక్షిస్తున్నాను అని కొబ్బరి నూనె వేశారనుకోండి, ఏమైద్దమ్మా? మీలో ఉన్న దయ్యం పోటీ పక్కన ఉండి పడుతుంది. చెప్పలేము అది. అంటే దెయ్యాలు పోయినాయి అని నమ్ముకోవడం కాదు, పక్కన కూడా వెళ్ళిపోతాయి. అందుకనే కొన్ని సభలకి సాల్మ చెట్టుకొని నేను రానులే బాబు అని చెప్తాను. అందుకని నీకు దెయ్యం పోగొట్టిన పక్కనోడికి ఎక్కిందని మళ్ళీ ఆడు నా దగ్గర రావటమే. మళ్ళీ హల్లెలూయా అనక ఎలవయ్య అంటుందంట. నిజమండి, నాకు వచ్చింది చెప్తున్నా. అప్పుడు నాకు గ్రహించుకున్న యేసు రక్తములో ఏమన్నది? యేసు నామములో శక్తి కాదు, యేసు రక్తములో ఇంకా గొప్ప శక్తి ఉంది. స్తోత్రం గట్టి చేద్దాం ఒకసారి. అది యేసు క్రీస్తు మనకు ఏమయ్యాడమ్మా? యజమానుడయ్యాడు. ఇదే చెప్పి పాడిందే పాట పాచిపళ్ళ దాచుడా చిట్టిబాబు అన్నట్టు చూడబోతున్నా. ఇంకా చెప్పిందే చెప్తా ఉంటా. నీకు అర్థమై ఒక మాట అయినా గట్టిగా అర్థం అవ్వాలి. యేసు క్రీస్తు శిలువ మరణం ద్వారా మాకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి? మనకి ఆయన ఏమయ్యాడు? డైరెక్ట్ రక్తమే ఇచ్చాడు నీకు. డైరెక్ట్ రక్తమే ఇచ్చాడు నీకు. ఆయన యజమానుడయ్యాడు. నువ్వు ఆయనకి ఏమవుతావమ్మా? దాసుడు. ఆయన చెప్పిన మాట వినాలి. ఆయన చెప్పిన ఆజ్ఞకు మనం ఏమవ్వాలమ్మా? లోబడాలి. స్తోత్రం గట్టి చెప్దాం ఒకసారి.
సెకండ్ పాయింట్ చూస్తే యేసు ప్రభువారి శిలువ మరణము ద్వారా మానవ జాతికి వచ్చిన రెండవ ఆశీర్వాదం ఏమిటంటే ఆయన మనకు భద్రత ఇచ్చాడు. స్తోత్ర గట్టిగా చెప్తాం ఒకసారి. మనకేమిచ్చాడమ్మా? భద్రత. నిన్న నైట్ నేను పార్కెన్ హోటల్లో ఉన్నాను. ఆయన ఒక వర్డ్ చెప్పాడు. డైరెక్ట్ సీఎం గారి దగ్గర లీగల్ టీంలో ఉండినటువంటి అడ్వకేట్స్తో మంచి వాక్యం ఒకటి చెప్పాడు నాకు. యేసు ప్రభువారు భద్రత ఎలా ఉంటుందంటే, ఇక్కడి నుంచి ఫోను అమెరికా దేశం వెళ్తుందమ్మా? వెళదా? వచ్చారేంటి బాబు. ఇక్కడి నుంచి ఫోన్ అమెరికా దేశం, అంటే అమెరికా దేశం రింగు కొట్టంగానే ఒక పావు గంట తర్వాత వెళ్ళిద్దా ఏంటి? డౌటా ఇంకేమన్నా? ఇదివరకు ట్రంకాలు తిప్పేవాళ్ళు ఎట్టేట తిప్పి ఎప్పుడూ కనెక్టే. దేవదూతలు కూడా అంత స్పీడ్గా యాక్ట్ అవుతారంట. ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వబోతుంది అనుకో, కారు వేసుకెళ్తున్నావు, కొంచెం ఇటు తిప్పితే ఏమి ఎక్కుద్ది? డివైడర్ ఉంది, కొంచెం ఇలా అంటే స్పాట్లో ఇటు తిప్పుద్ది. కొంతమంది ఇప్పుడే నిద్రపోయేవాళ్ళు సార్, అంటే కొంచెం ఇట నిద్ర ఇలా ఉన్నాం అనుకో, నిద్ర వస్తుంది. కొంతమందికి నిద్ర వస్తే డివైడర్ ఎక్కేస్తుంది. వెంటనే దేవదూత కాపుదలు ఉంటే ఏమైద్ది అంటే కంట్రోలింగ్ పవర్స్ అంటారు. దేవదూతలు నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద. అందుకని ఈ ప్రార్థన చెప్పేది మీకు. ఓవరకనే వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ఏమి రాదు. మరి కొబ్బరి నూనె ఎందుకు పెట్టారు? నీ పాదములకు రాయి తగలకుండా. అది యాక్సిడెంట్. అది యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే సిలువ రక్తం వేసుకుని. కొంతమంది ఒక ఆవిడ బీరువాకు కూడా సిలువ గుర్తేస్తుందట. అంటే లోపలంతా వడ్డీ సొమ్మే. అయ్యా కాపాడిన ఆయన, ఈ వడ్డీ అంతా కాపాడయ్యా, ఈ వడ్డీలన్నీ కాపాడిన ఆయన, ఇంకెవరికి ఇవ్వను ఆయన. సిలువ గుర్తు నీకు వేసుకోవటానికి, బీరువాకు కాదు. నువ్వు ముఖ్యం, నువ్వు తర్వాతే డబ్బులు. అంటే దేవదూతలో సడన్గా ఎంత ప్రొటెక్షన్ అంటే, అందుకనే భక్తుడు అంటాడు, మీరు యేసుక్రీస్తునందు భద్రము చేయబడి అంటాడు. అవునంటారు కాదంట. చూడండి అక్కడే యోధాపత్రికలో 1వ వచనం ఒకసారి చూడండమ్మా. యేసుక్రీస్తు దాసుడు, అది అయిపోయింది ఫస్ట్ పాయింట్. యాకోబు సహోదరుడని యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి. ఏంటమ్మా? యేసుక్రీస్తునందు నీకు ప్రొటెక్షన్ ఉందంటే యేసు ప్రభునందే ఉన్నది. ఇప్పుడు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నావు, నీకు ప్రొటెక్షన్ లేదు, ఎవరు తోడుగా లేరు, అడవి మృగాలు తినేయచ్చు. యేసుక్రీస్తు వారు శిలువ మరణములో మరణించుట ద్వారా సాతాను చేత బందీలుగా ఉంటున్న మనకు యేసు ప్రభు వారు ఏమి ఇచ్చారమ్మా? భద్రత ఇచ్చారు. స్తోత్రం గట్టి చెప్దాం ఒకసారి. ఇప్పుడు దానియేలుని ఎక్కడేశారమ్మా? బోన్లు వేశారా? నో. అసలు బోన్ అనే పదం బైబిల్లోనే లేదు. నో. సింహాల అంటే పాట బాగా రాశారు. సింహాల బోనైనా, ఒక సింహం కాదు, 123 లయన్స్ ఉన్నాయి దానిలో. వీళ్ళందరూ గ్రూపుగా దానియేలుని బయటికి తీద్దామని వెళ్ళారు. చక్కగా ఎండి చేపలు నవ్వులేసినట్టు నవ్వులేసిన వీళ్ళందరినీ. ఒకటైతే నవ్వులిద్దా అంతమందిని? అలా క్యాలిక్యులేట్ చేశారు, అన్ని సింహాలు ఉన్నాయని. కాబట్టి ఇలాగూ ఎంత భద్రత ఇచ్చాడు దేవుడు దానియేలుకి. ఇంకొక విషయం చెప్తాను చూడండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎక్కడేశారు? అగ్నిగుండంలో వేశారు. మనమైతే ముందే కాలిపోతాం, అసలు తొయ్యకు ముందే. మనం తోయటం కాదు, తోసిన తర్వాత ఎట్టా కాలిపోతాం అనుకోండి. వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా భద్రత ఎలా ఉన్నది? బయట లేనేసి ఎక్కడొచ్చింది? లోపల వచ్చింది. లోపల బంధకముల చేత 2 కాళ్ళు కట్టేసి తోసేశారు అంతే. వీళ్ళు లోపల పడిపోయి ఉన్నారా? నడుస్తున్నారా? నుంచున్నారా? నో, సంచరిస్తున్నారు. అంటే వాళ్ళు సంచరించాలంటే వారి బంధకాలు ఏమైపోవాలి? ఎవరొకళ్ళు కోసేయాలి. ఇనప బంధకాలు మామూలుగా పోతాయా?
పోవు. ఇనప బంధకాలు ఎవరన్నా హ్యాక్సా ఫ్రేములు పెట్టి కొయ్యాలి, లేకపోతే మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యేటప్పుడు ఇలా కట్టేశారమ్మా. ఇనప గొలుసులు మెల్ట్ అవ్వాలంటే కొంచెం వెంట్రుకలు కాలుతాయా లేదా? వెంట్రుకల వాసనకు, అగ్నివాసన వారి వెంట్రుకలకు రాలేదంటాడు. చూడండి, అంటే ఆయన చేస్తే మిరాకిల్స్ అలా ఉంటాయి. ఆయన చేసే అద్భుతాలు కంటికి కనబడవు, అసలు హృదయానికి అగోచరం. మనకు తెలియదు, అది ఎట్ట చేస్తాడో తెలియదు ఆయన. అసలు ఇంకొక విషయం ఏంటంటే, ముగ్గురిని వేస్తే ఎంతమంది వచ్చారు? 4వ వాని రూపము దేవదూతల వలె ఉన్నది. కాబట్టి మనలను కాపాడడానికి ఇదివరకు దేవదూతలు వచ్చేవాళ్ళు, కానీ ప్రభువారు అన్నారు, ఇక నేను వెళ్ళిపోతానులే కిందకి, నాకు మనుషులంటే చాలా ఇష్టము, ఇక సిలువ మరణానికి ముందు నేనే సంచరిస్తా అని చెప్పి ఆయనే అంతా సంచరించి ఆయనే సిలువ మరణం పొందుట ద్వారా మానవ జాతికి వచ్చిన రెండవ ఆశీర్వాదం ఏంటో, ఆయన మనకేమిచ్చాడమ్మా? భద్రత ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నేను వెళ్ళిపోతున్నాను శిష్యులారా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీరు ఉండండి అన్నారా? నో, మీతో కూడా నేను ఉంటా, ఆత్మరూపిగా ఉంటా. కాబట్టి శిలువ మరణము ద్వారా వచ్చిన రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, ఆయన మనకు ఏమిచ్చాడమ్మా? భద్రత ఇచ్చాడు. సేవకులకు భద్రత, సంఘస్థులకు భద్రత. అందుకని యోధా పత్రికలో యోధా అంటాడు, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. స్తోత్రం గట్టి చేద్దాం ఒకసారి. యేసు ప్రభు వారి శిలువ మరణం గుర్తురాగానే ఫస్ట్ ఆయన మనకి ఏమయ్యాడు? యజమానుడయ్యాడు. మనం బానిసలము, దాసులము. అంటే బానిసలం అంటే ఆయన కొట్టడు, తిట్టడు. ప్రేమ బానిసలు, స్వచ్ఛంద బానిసలుగా మనం వచ్చాం. స్వచ్ఛందంగా ప్రభు నమ్ముకున్నాం. ఆయనేమి రోగాలు బారి చేసి రండి నా ఎందుకు రండి నేను స్వస్థపరుస్తున్నానని చెప్పడు. ఒకవేళ మనం తినే ఆహారం వలన మనకు రోగం వచ్చినా యేసు రక్తము, ఆయన పొందిన గాయముల చేత మనకేమొస్తుంది? స్వస్థత వస్తుంది. ఆయన పొందిన గాయముల చేత. కాబట్టి ఆయన మనకు భద్రత ఇచ్చాడు. స్తోత్రం గట్టి చెప్దాం ఒకసారి. భద్రత, ప్రొటెక్షన్. దేవదూతలు ఉంటారు యెహోవా భయభక్తుల వారి చుట్టూ. యెహోవా భయభక్తుల వారి పక్కన అన్నారా? ఎలా ఉంటాడు అసలు చుట్టూరు? అసలు చూడండి, అసలు అదే యెహోవా యందు భయభక్తులు గలవారి, అంటే సర్కంఫరెన్స్ ఏరియా ఇస్తున్నాడు. అంటే చుట్టూరు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ బకెట్ ఆ డ్రమ్ము కనపడుతుందమ్మా, డ్రమ్ వేయాలి మన మీద చుట్టూరు. ఇప్పుడు బాంబర్స్ ఉన్నారు, ఇప్పుడు అటాక్స్ జరుగుతున్నాయి వార్లో. వాళ్ళు ఏమన్నా గొలియాతులాగా చుట్టూరు వేసుకున్నాడు అనుకో, వాడు బాంబులు తగలవు. సరే, పక్కన దేవదూతున్నాడు, లెఫ్ట్ నుండి కొడితే. అందుకని అంటాడు, యెహోవా యందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దేవదూతలు కావలి ఉండి మనల్ని ఏం చేస్తారమ్మా? రక్షిస్తారు, కాపాడుతారు. కాబట్టి యేసుక్రీస్తునందు మనము భద్రము చేయబడ్డాము. స్తోత్రం కట్టి చెప్దాం ఒకసారి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూస్తే, యేసు ప్రభు వారి శిలువ మరణము ద్వారా మానవ జాతికి వచ్చిన మూడవ ఆశీర్వాదం ఏంటంటే, యేసుక్రీస్తుని ఎందరూ విసర్జిస్తున్నారో, దూషిస్తున్నారో వాళ్ళందరినీ రక్షించడానికి వచ్చాడు. స్తోత్రం గట్టి చెప్దాం ఒకసారి. ఇప్పుడు ఆయన ఏదో చిన్న మాట అనేసినంత మాత్రం ఆయన ఏం చేయడు. చూడండి, అక్కడే యోధా పత్రిక 4వ వచనం చదవాలి మీరు. ఏలయనగా మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును వారేం చేస్తున్నారు? విసర్జిస్తున్నారు. అంటే వాళ్ళని రక్షించడానికి వచ్చాడు ఆయన. విసర్జించినా పర్లేదు, నేను రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభు వారి శిలువ మరణము ద్వారా మానవ జాతికి వచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటమ్మా? ఆయన మనకి ఏమయ్యాడు? యజమానుడయ్యాడు. రెండవ ఆశీర్వాదం ఏమిటి? భద్రత ఇచ్చాడు. యేసు ప్రభు వారి యొక్క రక్తము ఒక ప్రోక్షణగా ఉంటుంది. శిలువ రక్తము ప్రోక్షణగా ఉంటుంది. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే, కొబ్బరి నూనెని తీసుకుని వెళ్ళి ఇంట్లో అంతా జల్లుకుంటారు. పెనాయిల్ జల్లుతున్నారంట కొంతమంది. పెనాయిల్ వల్ల ఏం ఉపయోగం ఉండదు. నాకు కూడా ఇది వరకు ఒక ఆలోచన ఉండేది, ఎందుకు ఈ కొబ్బరి నూనెలు ఇస్తే బెటర్ కదా అనిపించింది. మరి ఎందుకో పాలరాజు గారు కూడా అదే చేస్తున్నారు. స్తోత్రం గట్టి చెబుతాం ఒకసారి. ఎందుకు ఎన్ని డబ్బులు ఇచ్చినా నువ్వు చాలు అనవు, పెరుగన్నం దగ్గర అంటావు ఇక చాలు అని. ఇప్పటి వరకు నీకు అసలు చాలు అనే పదం మానవ జాతిలో లేదు. భోజనం దగ్గరే చాలు అంటావు. అంత మటను, చికెన్, ఫిష్ తినేసి
లాస్ట్లో పెరిగినంత చాలండి చాలండి అంట. అది కాబట్టి మానవుడికి అంతమలే, డబ్బులు ఎంత ఇచ్చినా చాలంట, కానీ భోజనం పెడితే చాలండి ఇంకేం తింటాం. రోజు దేవుని మీద ఆధారపడాలని, దేవుని భద్రత మీద మనం ఆధారపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. స్తోత్రం గట్టి చెప్తాం ఒకసారి. మనము ఆయనను విసర్జించినను ఆయన రక్షించేవాడిగా వచ్చాడు. చిన్న కొట్టుకుంటా తీసుకెళ్తుంటే ఆయన ఎంతమందినో స్వస్థపరిచాడు. అసలు శిష్యుల ఆలోచన ఏంటి చెప్పమంటారా? యేసుప్రభు వారు ఏమైనా మిరాకిల్ చేస్తారేమో అనుకుంటున్నారు, శిలువ మీద నుంచి దిగిపోతారేమో అనుకుంటున్నారు అందరూ. అందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక్క ఆయన మాత్రం అక్కడ ఉన్నాడు. ఆయన పేరేంటమ్మా? యోహాను భక్తుడు ఉన్నాడు. యోహాను భక్తుడు చాలా దేవుడు ప్రేమించాడు. యోహానుకు ఉండినటువంటి ఆధిక్యతలు చూస్తే అందరు వెళ్ళిపోయారు, కానీ యోహాను భక్తుడు అక్కడే ఉంటాడు. యేసుప్రభు వారు ఆయన్ని సమాధిలో పెట్టే వరకు అక్కడే ఉన్నాడు. ఈ యోహాను భక్తుని దేవుడు దీవించి నీకు ఎక్కువ కాలం ఆయుషిస్తానులే అని చెప్పాడు. స్తోత్రం గట్టి చెప్దాం ఒకసారి. ఎవరైతే సేవకుని యొక్క బాధలో వారి పక్కనే ఉంటారో వాళ్ళకి ఏమొచ్చింది? ఎక్కువ కాలం బతకాలనుకోండి, మీరు ఏం చేయాలి? మీరు పాలరాజు గారి దగ్గర ఉండాలా, అంతే. మరి దేవుడు చూడండి, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూస్తే యోహాను భక్తుడు చూస్తే తెల్లని జుట్టు బారుగా ఉండి ఆయన పాదముల మీద పడుతూ ఉంటాడు. అసలు ఈయనకి చావు లేదు. ఒకసారి ఈయన్ని తీసుకుని వెళ్ళి నూనెలో వేశారంట, ఫ్రై అవుతాడేమోనని. వీళ్ళు ఫ్రై అయ్యేటట్టు ఉన్నారు. నీకు దండవయ్య బాబు, నేను వదిలేస్తాను, అసలు నేను వీళ్ళు ఇక్కడ ఉంచము. ఒకసారి విషం తాగిచ్చారంట, ఆ విషయం పని చేయట్లేదు. విషం తాగిచ్చిన పని చేయట్లేదు అనుకో, మీరు వెళ్ళి తాగారు, అటు చేయకూడదు మనం. ఆయనకు విషం తాగిచ్చారు, చచ్చిపోట్ల. నూనెలో వేశారు, చచ్చిపోట్ల. ఈయన ఇంకేం చేయకూడదు, పద్మాసు దీపంలోకి పంపించేద్దాం అనుకున్నారు. అక్కడ వెళ్ళగానే మరి చనిపోయాడు. ఇంక అక్కడే ఉన్నాడా? 2 years ఉన్నాడు అక్కడే. 2 సంవత్సరాలు అక్కడే ఉండి ఏమి రాశాడమ్మా మనకి? ద రెవల్యూషన్స్ ఆఫ్ జాన్ అంటాడు. అంటే రెవల్యూషన్స్ అంటే దేవుని ప్రత్యక్షతలు ఇవ్వాలంటే యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రభు వారి యొక్క బాధలలో అతడు ఎక్కడున్నాడు? స్త్రీలు ఉన్నారు, స్త్రీల పక్కన ఇతనే ఉన్నాడు. మంచిగా ఉన్నప్పుడు అందరూ వస్తారు చూడండి, పెళ్ళిళ్ళకి అసలు పిచ్చి పిచ్చి. అసలు ఒక ఆవిడ డైరెక్ట్ డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. పెళ్ళిలోకి వెళ్ళి కొద్దిగా గ్రీట్ చేయాలి కదా. బాగా కుటుంబం అంతా తినేసి ఒక 200 ఎత్తుందంట. రండి, మా అయ్యగారి పెళ్ళే, మా అయ్యగారు వాళ్ళ అబ్బాయిదే, రండి రండి అని ఒక 10 మందిని పిలుచుకొచ్చింది ఆటో కట్టించుకొని. ఎంత ఎత్తుంది? మళ్ళీ అందరూ చూసేటట్టు ఫోటోలు చూడాలి. 200 ఇది. నువ్వు తిన్నది 1000 రూపాయలు అయింది. ప్లేట్ 200, 5 తిన్నారు. కానీ ఇలాంటి పెళ్ళిళ్ళు బ్యాచ్గా దేవుడు కావాల్సింది. ఆయన సిలువలో శ్రమలో ఉన్నప్పుడు ఆయనను పరామర్శించేవాళ్ళు కావాలి. చక్కగా వచ్చాడు, నిలబడ్డాడు. యేసుప్రభు వారు అన్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. చూస్తాడులే మనవడు. అయ్యా ఇదిగో నీ తల్లి. నేను చూడనన్నాడా, లేకపోతే ఆ సమయంలోనే చేర్చుకున్నాడా? చూడండి అక్కడ వర్డ్ ఎలా ఇస్తాడంటే ఆ గడియలోనే అంటాడు. ఆ గడియలోనే ఆమెను ఆయన ఏం చేశాడమ్మా? ఎవరైతే దేవుని మాట వింటాడో వాడికే దేవుడు, వాళ్ళకే దేవుడు బాధ్యత ఇస్తాడు. ఇప్పుడు సపోజ్ పాలరాజు గారు ఉన్నారు, సేవ చేస్తున్నారు, బాధ్యత ఇస్తాడు, ఇంకా చాలా బాధ్యతలు ఇస్తాడు. ఇప్పుడు శిష్యులందరూ పారిపోయారు, యోహాను భక్తుడు మాత్రం వచ్చి కూర్చున్నాడు. నీవు యోహాను సువార్త రాశాడు, 3 పత్రికలు రాశాడు, ప్రకటన రాశాడు. మొత్తం కలిపి ఎన్నమ్మా? 5. ఇలా చూపించండి ఒకసారి. 5 రాశాడు. లాస్ట్ వరకు చాలు. ఒకసారి అన్నాడు పేతురు భక్తుడు, పేతురు నువ్వు కూడా కొంచెం ముసలాడు వరకే ఉంటావు. పేతురు అన్నాడు, యోహాను సంగతి ఏంటి అన్నాడు. నీ సంగతి నువ్వు చూసుకోరా అన్నాడు. చాలా యేసుప్రభు చాలా గద్దించారు. పేతురు, నీవు ముసలివాడవైనప్పుడు నువ్వేం చేస్తావు? నీ చేతులు చాపుదు. యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఉంటుంది, నీ చేతులు నీవు
చేస్తావు, వేరొకడు నిన్ను మోసుకెళ్తాడంటే నేను ఇప్పుడు యవనుడిగా ఉన్నాను, నేను ఇంక చచ్చిపోనని చెప్పి అతడు ఒక నిరీక్షణతో భద్రతగా ఉన్నాడు. చూపించమంటారా మా రిఫరెన్స్? యోహాను సువార్త 21వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి ప్రతి చర్చిలో. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము చివరి అధ్యాయములో చివరి వర్డ్స్. 21వ వచనం. అంత మాత్రమే కాదు, 18వ వచనం చదవనమ్మా. యేసు నా గొర్రెలను మేపుము. పేతురుతో మాట్లాడుతున్నారు. యేసుప్రభ, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు, ప్రాఫెసీ అంట, ఇది ప్రవచనం. పేతురు గారి గురించి యేసుప్రభు వారు ప్రవచించిన ప్రవచన వాక్కులు. నీవు యవనుడవై ఉన్నప్పుడు చక్కగా పాలరాజు గారి దగ్గరికి కారు వేసుకుని వెళ్ళిపోయావు, ముసలోడైనప్పుడు మాత్రం నిన్ను మోసుకెళ్ళాలి అని నాకు ఈ రాత్రి చెప్పారనుకో, ఇక నాకు సాగులేదు. లేదే. నీవు ముసలివాడవైనప్పుడు అన్నారంటే పేతురు ముసలివాడు అయ్యే వరకు బతుకుతాడనేగా అర్థమైపోయింది. ఇక నాకు ఆ దేవుడు ఆయుష్ ఇచ్చాడని చెప్పి ఈ ధనరాజు సంగతి ఏంటంటున్నాడట, అదే తగ్గించుకో. ఆయన నేను వచ్చే వరకు ఉండుట నీకేమైనా అభ్యంతరం అన్నాడు. మరి నేను వచ్చే 2వ రాకడలో వచ్చే వరకు నేను ఉంచుతాను, నీకేమైనా అభ్యంతరమా? అందుకనే ఆ శిష్యుడు చావడనమాట. ఇక అందరూ అనుకుంటున్నారు యోహాను చావడం. ఇప్పుడు చనిపోయాడు అంటే 2వ రాకడ ప్రత్యక్షతలు చూచేవారికి అతను ఏమవ్వడమ్మా, చనిపోడు. బ్రతికుండగానే ఎవరన్నా చూసి వచ్చారమ్మా పరదేశిలో? ఎవరు చూసి వచ్చారయ్యా? మనకంత భక్తి ఉందా? బ్రతికున్నప్పుడే పరదేశకు వెళ్ళాడు, పరలోకంకు వెళ్ళాడు, ద్వారాలు చూశాడు, 24 పెద్దలు చూశాడు, దేవదూతలను చూశాడు, కోటాను కోట్ల మందిని చూశాడు. కొల్లకర్ర వేసి పట్టణాన్ని కొలిచేశాడంతే. మన మందిరం యొక్క డైమెన్షన్సే మనకు తెలియదు. 1500 మైళ్ళు లెంత్, బ్రెడ్త్ ఎంతమ్మా? 1500 మైళ్ళు. హైట్ ఎంత? మొత్తం కొలిచేశాడండి. కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువ మరణం ద్వారా మానవ జాతికి వచ్చిన 3వ ఆశీర్వాదం ఏంటంటే, మనం ఆయనను విసర్జించాం, ఆయన మనను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. స్తోత్రం కట్టి చెప్తాం ఒకసారి. 4th పాయింట్, యేసు ప్రభు వారి శిలువ మరణం ద్వారా మనకు స్వార్థను ఇచ్చాడు. ఏమిచ్చాడు? స్వార్థ. మనకు స్వార్థ. ఈ రాజ్య స్వార్థ సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడను. అటు తర్వాత 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసింది. ఏంటి వచ్చేది? నో. దేవుని యొక్క 2వ రాకడ ఎవరి చేతిలో ఉంది? మా చేతిలో ఉంది. మేము చెప్తేనే వచ్చింది, లేకపోతే రాదు. సువార్త ఎక్కడికి వెళ్ళాలి? రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా చిట్ట చివరి వ్యక్తికి 100వ ఓడికి కరపత్రిక వెళ్ళిందనుకో, వచ్చేస్తాడు ప్రభు. ఆ కరపత్రిక ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? సేవకుల మీద ఉన్నది. మాకెందుకులే అని కనుక సేవకులు భయపడి ఇంట్లో కూర్చున్నారనుకోండి, రాకడ వచ్చిందంటారా? ఈ ప్రవచనం నెరవేరుద్దా? నెరవేరదు. కానీ దేవుడు చేస్తాడు అబ్బాయి. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, లేకపోతే ఫోన్ల ద్వారా. ఇప్పుడు ఈ అంత్య దినాల్లో తెలివేమైపోద్ది? అధికమై. దానియేలు చెప్పేశాడు ముందే. దానియేలు ప్రవచనంలో ఈ అంత్య దినాల్లో తెలివేమైపోద్ది? అధికమైపోద్ది. ఒకరోజు నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చేస్తున్నాడు, ఒకరోజు దుబాయ్ వెళ్ళి వచ్చేస్తాడు, వీలైతే సాయంత్రానికి మళ్ళీ ఏళ్ళ చర్చిలో వాక్యం చెప్తాడు. మళ్ళీ అంత్య దినాల్లో ప్రయాణాలు కూడా ఎక్కువైపోతాయి. అంత్య దినాల్లో ప్రయాణం ఎక్కువైపోద్ది, చుట్టూరు తిరిగి వచ్చేస్తారు జనం. అంత్య దినాలకు సూచన యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడికి 4 ముఖ్య సూచనలు అని. ఇది పెద్ద మెసేజ్ ఉన్నట్టు సూచనలు చెప్తాను చూడండి. ఫస్ట్, రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై అందరికి వెళ్ళాలి. ఫస్ట్ పాయింట్ ఇది. ఇప్పుడు చూడండి, ఏ ఊర్లో చూసినా సువార్త సభలే. డబ్బులు ఎక్కువ పెడుతున్నారా?
లేదు, ఎట్టగొట్ట దేవుడు పెట్టిస్తున్నాడు. డబ్బులుండో డబ్బులు లేకపోయినా ఎవరో ఒకరు పెడతా ఉంటారు. పాలరాజు గారికి ఏం పని లేదు, చిట్టుబాబుకి ఏం పని లేదని నువ్వు అనుకుంటావు. కానీ యేసు ప్రభు వారు అట్టా చెప్పిస్తే, ఎందుకంటే రెండవ రాకడ రావాలంటే నాకు సువార్త చెప్పలేదని ఎవరు చెప్పకూడదు, ఆయన కంప్లైంట్ ఇవ్వకూడదు, నాకు ఎవరు చెప్పలేదండి, నీకు చెప్పించాంగా, ఈ ఏరియా వాళ్ళకి పాలరాజు గారితో చెప్పించానుగా, రోజు వినవా అంటే వినలేదండి, నిద్రపోయానండి, వచ్చి ఇక్కడ కూడా నిద్రపో. నాకు చెప్పలేదు అన్న వ్యక్తి ఉండకూడదు. రెండోది ఏంటంటే యెరూషలేములో దేవాలయం తిరిగి నిర్మించబడాలి. మూడవది అంత్యక్రీస్తు రాజ్య స్థాపించబడాలి. ఎన్ని చెప్పినామా ఒకటే, రాజ్యసేవార్త అందరికి వెళ్ళిపోవాలి. డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది ఇప్పుడు, డోమ్ ఆఫ్ ది రాక్, ఆ ప్లేస్లో యెరూషలేము దేవాలయం నిర్మించబడాలి. అంత్యక్రీస్తు రాజ్య స్థాపన భూమి మీద జరగాలి. ఒకే ఒక ప్రభుత్వం, ఒకే ఒక యూరో కరెన్సీ రావాలి. యూరో కరెన్సీ రావాలి. 666 ముద్ర స్కాన్ చేస్తే, ఇప్పుడు చూడండి కొన్ని పులులు ఉన్నాయి, దానికి చెవుకి ఏం పెడుతున్నారమ్మా, GPS ట్యాగ్స్ పెడుతున్నాడు. GPS ట్యాగ్ పెట్టి మెట్లపల్లిలో వదిలేసిన మానిటర్ చేస్తూనే ఉంటాడు. ఈ పులి ఎక్కడ తిరుగుతుంది, మెట్లపల్లిలో తిరుగుతుంది. ఇది కనుక వెళ్ళిపోయి సగ్గురికి వచ్చేసింది అంటే వెంటనే తెలిసిపోతుంది GPS ట్యాగింగ్ వల్ల. ఇది మళ్ళీ నర్సింగ్పాలెం వచ్చింది, మీటింగ్లు పెట్టొద్దని చెప్తారు. అప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. పశువుల్లాగా మనకు కూడా ఒక ట్యాగ్ చేశారు, పారిపోతావా, వెళ్ళిపోవు. ఆల్రెడీ RFID చిప్స్ వస్తున్నాయి, రేడియో ఫ్రీక్వెన్సీ చిప్ వస్తుంది, చిప్ పెడతావు, నీ బ్యాంక్ అకౌంట్ నువ్వు ఎంత దాచుకున్నా ఏమిదో అది తెలిసిపోతూ ఉంటుంది. అంత్యక్రీస్తు అన్నీ మానిటర్ చేస్తాడు. పలానా వ్యక్తి నెక్కలం గొల్లగూడెంలో తిరుగుతున్నాడు, వీడిని ఏం చేయాలంటే ఆఫ్టర్ ఆల్ విషయం. పింక్ కలర్ షర్ట్ వేసుకుని అక్కడే నుంచున్నాడు, కొంచెం 10:30కి బయటకు వస్తాడు, RFID ఆన్ చేయంటాడు. ఇప్పుడు లేచారు కొంతసేపు కనబడి అంతలో ఏ మాయమైపోయే. ఎంత గర్వమో మనకి, నవ్వను కూడా నవ్వం మనం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలకి ఎంత గర్వమో. ప్రపంచ చరిత్ర అంతమునకు వచ్చేస్తుంది, ప్రపంచ భవిష్యత్తు ఇంకా లేదు. రెండవ రాకడే మనకు శరణ్యం. స్తోత్రం కట్టి చెప్తాం ఒకసారి. ప్రభువారు మొదటి రాకడలో చాలా దీనుడిగా వచ్చాడు, ఇప్పుడు దీనుడిగా రాడు, రారాజుగా రాబోతున్నారు. స్తోత్రం కట్టి చెప్తాం ఒకసారి. టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ చెప్తాను చూడండి. మీకు ఎవరికన్నా దోసకాయలు కావాలనుకో, 1 kg డ్రోన్ తెచ్చిచ్చి వెళ్ళిపోద్ది మీకు, మీరు మార్కెట్కి వెళ్ళవసరలా. ఇప్పుడు స్విగ్గీ వచ్చింది కదా, స్విగ్గీ జొమాటో ఇవన్నీ వచ్చినాయి. స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ ఉండవు, ఫోన్లో నుంచి కొడితే మనిషి ప్రమేయం లేదు. ఇప్పుడు రీసెంట్గా స్ప్రేలు కూడా దేంతో కొడుతున్నారు పొలాల్లో, డ్రోన్. నేను లేకపోతే ఈ ఊరు స్ప్రే కొట్టనన్నాడంట. నేను గొప్పవాడిని ఈ ఊరికి అని నేను కొట్టనయ్యా నీ ఊరు అన్నాడంట. ఆల్రెడీ డ్రోన్ వచ్చి కొట్టి వెళ్ళిపోయింది. మానవుడికి పని లేదు, ఇంకా యంత్రాలు వచ్చేసినాయి. నేను కొట్టకపోతే ఈ ఊర్లో ఈ ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్ కొట్టడం అని లేదు, డ్రోన్లో పెట్టాడు, GPS లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇచ్చాడు, చుట్టూ తిరిగేసి 4-5 సార్లు కొట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా కొట్టారా అని చూస్తాను, కొట్టేసి వారం అయింది, కలుపు అంతా ఎండిపోయింది. మనిషికి పని లేదు, పని దినాలు లేదు. రేపు రెండవ రాకడలో 16 గంటలే ఉంటాయి. ఇప్పుడు ఎన్ని గంటలు ఉంటున్నాయమ్మా మీ ఊర్లో? 24 ఉన్నాయా? ఎవరు చెప్పారు? 23 గంటల 56 నిమిషాల 8.7 సెకండ్లు సునామీ వల్ల ఎప్పుడో టైం తగ్గిపోయింది. రేపు రెండవ రాకడలో భూమి యొక్క 3వ భాగం ఏమవుద్ది? కొట్టివేయబడుతుంది. 16 అవర్సే ఉంటుంది. 8 అవర్స్ పని, 8 అవర్స్ పడుకోవడం. నువ్వు అట కళ్ళు మూసి నిద్రపట్టే టయానికి సూర్యుడు వచ్చేస్తాడు. పద డ్యూటీకి, డ్యూటీలో పని చేస్తూ ఉంటావు, పద ఇంటికి. ఇక రౌండ్ ఆఫ్ ది క్లాక్ తిరగటమే. రెండవ రాకడ చాలా దగ్గరగా ఉంది. ఎన్ని సూచనలు, చాలా సూచనలు. 2009లో మొత్తం ఇవన్నీ చెప్పి రెండవ రాకడ మెసేజ్ చెప్పానంటే జనానికి నిద్ర వచ్చేస్తుందని చెప్తున్నారు ఒక ఆయన. అందుకని ఎప్పుడు మీటింగ్స్లో ఈ యొక్క టాపిక్లు చెప్పను. చర్చిలో ఉన్నారు కాబట్టి చెప్తున్నా.
బయట మీటింగ్స్లో కనుక రెండవ రాకడ చెప్పామనుకో, ఈయన్ని రాకడ ఎత్తేసినట్టే. నిద్రలన్న పోతాడు, శాశ్వతమైన నిద్రలోకైనా వెళ్ళిపోతాడు. ఈయన రెండవ రాకడ ఎత్తుకున్నాడు ఏంటా, మాకు దీవెనలు వస్తాయని చెప్తుంటే రెండవ రాకడ అంటావేంటా, మమ్మల్ని కూడా ఎత్తుకుపోతావు అంటున్నాడు మీటింగుల్లో. పరలోక పట్టణ నమూనా గురించి ఒక ఆయన చెప్తే, ఈ రాత్రి నేను వెళ్ళిపోతే నీ మీదే పెట్టేస్తాను అంటున్నాడు. ఏం పెడతావు నా మీద? పరలోకం గురించి తెలుసుకోవా? ఎన్నాళ్ళు దేవుని యొక్క రాజ్య సువార్త విన్నావు, పరిశుద్ధంగా జీవించు. రెండవ రాకడ కొరకు మనం ఏం చేయాలమ్మా? యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, యేసుక్రీస్తును ఒకవేళ విసర్జించిన ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. మనకేమిచ్చాడమ్మా? 4th పాయింట్ ఏమిచ్చాడు మనకి? సువార్త ఇచ్చాడు. సువార్త అంటే ఏంటి? ఆయన మరణ పునరుద్ధానాలే. క్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయారు, మరణించారు, పునరుద్ధానుడై లేచారు, ఆరోహణమై వెళ్ళిపోయారు. ఇదే సువార్త. వర్డింగ్ ఇస్తాడు. సువార్త అంటే ఏంటి అనేది పౌలు గారి పత్రికలో ఒక వర్డ్ ఇస్తాడు. ప్రభు చిత్తం అయితే వచ్చే సంవత్సరం జ్ఞాపకం చేస్తాం మీకు. బతుకునోడేవుడు సచ్చినోడేవుడు అన్నట్టు చూడమాక నా ఇంకా. అసలు అటు అనుకోకూడదు మనం. నేను చచ్చిపోతాను అందంట ఒక ఆవిడ. లోపల కణాలు ఆల్రెడీ ముందే నేను చచ్చిపోతానులే అంటే, నేను చచ్చిపోతానని మనం అనుకున్నాం అనుకో, లోపల కణాలన్నీ ఏమనుకుంటాయి? కోట్ల కణాలు ఉన్నాయి. కోట్ల కణాలన్నీ ఎలాగో చచ్చిపోతున్నట్టుంది ఆవిడ, మనం ముందే చచ్చిపోతామని లోపల కణాలు కూడా చచ్చిపోతున్నాయి, అవి కూడా ఎండిపోతాయి. జీవమరణములు ఆయన వశం కాదు. నో, జీవమరణములు మనదే, మన దగ్గరే ఉంది. జీవమరణములు సరే, మరణం ఆయుష్ దేవుని వశమే, కానీ జీవమరణములు మనవి. విశ్వాస సహితమైన ప్రార్థన. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసమే స్వస్థపరిచి. కాబట్టి మనకు సువార్త వచ్చింది. 5వది, యేసుక్రీస్తు సిలువలో మరణించుట ద్వారా తండ్రి మన మీద కనికరము చూపించేటట్లుగా చేసి. తండ్రి మన మీద ఏం చూపిస్తున్నాడమ్మా? ఇంకా కనికరం గురించి ఎన్ని పాటలు వచ్చినాయి బయటికి. యోధా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. యోధా అంటాడు, ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు మీరేం చేయాలి? అయ్యా, యేసు ప్రభు వారు చనిపోయి మరణించారు, మనకు లాభం ఏంటి? తండ్రి మన మీద కనికరము చూపించేటట్లుగా చేసింది. తండ్రి మన మీద కనికరము చూపించాడు. కనికర సంపన్నుడు. కనికరాన్ని బట్టి క్షమించబడుతున్నాము. కనికరాన్ని బట్టి మనం తిట్టినా, మనము నిద్రపోయినా, మనం ప్రార్థనకు వచ్చినా, ప్రార్థనకు రాపోయినా దేవుడు మన మీద ఏం చేసి ఆయన మనకు ఏం చూపిస్తున్నాడమ్మా? కనికరం చూపిస్తాడు. కనికరము, కృప, దయ, ఈ వర్డ్స్ అన్ని వేరు. జాలి, చాలా వర్డ్స్ ఇచ్చాను చూడండి. జాలి చెప్పండి అమ్మా మీ నోటితో ఒకసారి. దయ, కృప, కనికరం. ఏంటి పదాలన్నీ? మసాలా కొట్టుడు కొట్టేస్తున్నాడు ఒక ఆయన. అన్నీ ఒకటే కాదు, దీనికి తెలుగు వర్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. కనికరము గలవారు ధన్యులు, వారు ఏం పొందుతారు? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాయును ఊరు విధవరాలు కుమారుడు పాడిపై మోసుకెళ్తున్నారు. విధవరాలు ఏం చేస్తుందమ్మా? ఏడుస్తుంది. ఏమన్నా వచ్చి యేసుప్రభు వారిని అడిగిందా నా కుమారుని బతికించని? చెప్పండి, చెప్పాలి మీరే. అయ్యా, నాకు ఒక్కడై ఉన్న కుమారుడు చనిపోయాడు, ప్లీజ్ ఫాదర్ కొంచెం బ్రతికిస్తావా అని అడిగిందా? అడగల. అడగకపోయినా దేవుడు చేశాడు. స్తోత్రం గట్టి చెప్దాం ఒకసారి. అడగకపోయినా యోసేపుని దీవించాడు. ప్రధాన ఏలికగా ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళాడు. ఎప్పుడు అనుకోవాలా యోసేపు? అడగకపోయినా ఇచ్చేది కనికరం, జాలి, దయ, కృప. అర్హత లేని వారి ఎడల చూపించేది కృప. కాబట్టి ఆయన సిలువలో మరణించి రక్తము కార్చి బలి పశువుగా వధించబడి తండ్రి మన మీద కనికరము చూపించేటట్లుగా చేశాడు. తండ్రి అయిన దేవుడు మన మీద కనికరం చూపించాలంటే ఆయనకి ఎవరు గుర్తొస్తున్నారు? అయ్యో, నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడు. అద్వితీయుడు అంటే అద్వితీయుడు, ద్వితీయము లేనివాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును
నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం, ఎటర్నిటీ. దీని గురించి టీవీ ప్రోగ్రామ్స్లో 3 వేసారు. నిత్యజీవం, ఓన్లీ నిత్యజీవం అన్నమాట. అద్వితీయ సత్యదేవుడు అంటే, అద్వితీయుడు అంటే ద్వితీయము లేనివాడు, సత్యదేవుడు అంటే ట్రూ గాడ్. కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుటయే మనకేంటమ్మా? నిత్యజీవం. కాబట్టి చివరిగా 6వది ఏంటంటే, మనము ఆరాధించే ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. స్తోత్రం గట్టి చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఆరాధన చేస్తున్నామంటే దేవుణ్ణి మనము ఇదివరకు పాత నిబంధనలో యెహోవా దేవునిని తండ్రి అని ఎవరైనా పిలిచారా? చెప్పండి అమ్మా. పాత నిబంధన అంతా చదవండి ఇంటికి వెళ్ళి. పాత నిబంధనలో ఎవరన్నా యెహోవా దేవుడిని నా తండ్రి అని ప్రార్థన చేశారా? చేయరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వస్తేనే మనం దేవుని యొక్క పిల్లలయ్యాం. అందుకనే ప్రభువారు పరలోక ప్రార్థన ఏమి నేర్పించారమ్మా? పరలోకమందున్న మా దేవుడా అన్నారా? కాదయ్యా, ఇంకా దేవుడు మాత్రమే కాదు, పరలోకమందున్న దేవుడు మీకు ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. స్తోత్రం కట్టి చెప్దాం ఒకసారి. అడ్రస్సింగ్ ద గాడ్ అంటే మనం ప్రార్థన ఓపెన్ చేయడంలోనే పరలోకమందున్న మా తండ్రి అనమన్నారు. చెప్పండి అమ్మ మీ నోటితో ఒకసారి. అంటే నిరీక్షణతో ప్రేయర్ని ఓపెన్ చేయడం. నిరీక్షణ ఏంటో చెప్తాను చూడండి. అంటే మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు అంటే పరలోకాన్ని. మాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన భూమి మీద లేడు, పరలోకములో ఉన్నాడు. నీ నామము పరిశుద్ధ, నీ రాజ్యము అంటే ముందు ఆయనకి సంబంధించినవి అని చెప్పాలి. తర్వాత అన్ని మనం ఎన్ని తీసుకెళ్ళి ముందు పెట్టి లాస్ట్లో తోసేస్తాం. గుర్తుంటే గుర్తు, లేకపోతే లేదు. ఆయన రాజ్యం గురించి మనకెందుకు రా బాబు, మన రాజ్యం మనకు ముఖ్యం కదా. అయ్యా నన్ను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా అనే పదం అసలు దానిలో ఉండదు. ఉంటుందా పరలోక ప్రార్థనలో? నా ఉండదు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా అనుదిన రోజు ఆయన మీద డిపెండ్ అవ్వాలి. అసలు డబ్బులుంటే ఓకే. ఇప్పుడు కరోనాలో చనిపోయారు, డబ్బులు లేక చనిపోయారు, డబ్బులు ఉన్నవాళ్ళు కూడా చనిపోయారా? రక్షించుటకు గుర్రము అక్కడికి రా, దాని యొక్క విశేష బలము చేత నీవు రక్షించబడవు. మరణము తప్పించుట యెహోవా వశము. స్తోత్రం గట్టి చేద్దాం ఒకసారి. కాబట్టి చివరిగా ఆయనను ఆరాధించేటట్లుగా దేవుడు చేస్తాడు. 25వ వచనం చూడండి, చివరి రిఫరెన్స్ అన్నమాట. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. స్తోత్రం గట్టి చెప్దాం ఒకసారి. మనం ఆరాధించుకుంటున్నామంటే యేసు ప్రభువాని సిలువ కనపడుతుంది. ఆయన సిలువ మరణము ద్వారా మనం ప్రభువారికి పాటలు పాడుతున్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయనను సేవిస్తున్నాం. దేవునిని ఆరాధించడానికి, దేవుని తండ్రి అని పిలవడానికి మనకు దేవుడు అర్హత ఇచ్చాడు. కాబట్టి 6 పాయింట్స్ జ్ఞాపకం చేశాను. ఇది మనుషుని యొక్క సంఖ్య 666 అంటాడు. అంటే ఇది 3 6లు అంటే 666. మానవుడు సృష్టించబడింది కూడా ఎప్పుడమ్మా? 6వ దినం. అంటే 6 అనేది మానవుని సంఖ్య. ఫస్ట్ పాయింట్, యేసుప్రభు వారి సిలువ మరణము ద్వారా ఆయన మనకు ఏమయ్యాడు? యజమానుడు. ఏమన్నా మీకు బాధలు వస్తే ముందు యజమానుడికి చెప్పండి. ఆయన చెప్పింది మీరు, ఆయన మీతో చెప్పునది మీరు. 6 రాతి బాణాలు ఎలా నింపండి? పెట్రోల్తో నింపుతాను అంటున్నాడు అంట ఒక ఆయన. నింపితే నింపుకో, ఏమైతే అట్టగుండిద్ది అది. సరే, 6 రాతి బాణాలు నీటితో నింపండి. అవి కూడా ఎక్కడి వరకు నింపాలి మీరు? అంచుల మట్టుకు నింపండి. లేకపోతే ఎవడొకడు చెప్తాడు, కలిపాడరా మనం చూడకుండా అంటారేమోనని. అంచుల మట్టుకు నింపండి. అవి కూడా కాళ్ళు గడుక్కునే చోట కుండల్లో నింపండి అన్నాడు, లోపల కాదు. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడేను. 6 రాతి బాణాలు అంచుల మట్టుకు నింపారు. నింపిన తర్వాత వెంటనే ద్రాక్షారసం అయిపోయిందా? అవలా. అందరు అడుగుతున్నారు, ఏం చేయమంటావు? ఆగు కొంచెం మజ్జిగ ఊరుకో, అడవుడు చేయి మాకు. ద్రాక్షారసం అయిపోయింది, మా పరువు పోయింది వివాహములో. అమ్మా నాతో నీకేమి పని అంటే పాజిటివ్గా తీసుకోవాలి. ఇది
ఇట్ ఈస్ నాట్ ఏ నెగిటివ్ వర్డ్ అనమాట. అమ్మా నాతో నీకే, నా సమయం వచ్చినప్పుడు చేస్తానులే అంటే నాతో నీకేం పని అంటే నేను లెక్కలేనట్టు మాట్లాడడం కాదు అది. నాతో నీకేమి అమ్మా, నేను చూస్తాను కదా, నా సమయం సమయం వచ్చినప్పుడు చేస్తాను, నీ మాట నేను వినకుండా ఏమి ఉండను. ఆయన తల్లికి చాలా విధేయుడిగా ఉంటాడు. తల్లిని సంరక్షించే బాధ్యత సిలువలో కూడా యేసు ప్రభువారు ఎప్పుడు వదలలేదు. తల్లి అయిన మరియను చాలా ప్రేమించాడు. అయ్యా నీ కోసం మేము వెతుకుతున్నాము 12 ఏళ్ల ప్రాయంలో, అమ్మా నా తండ్రి పనుల మీద ఉంటున్నావు, అలా ఏం ఫీల్ అవ్వ మాకు, నేను వస్తానులే మీ దగ్గరికి. సిలువలో యేసు ప్రభువారు మరియ ఏడుస్తున్నప్పుడు దేవుడు వదిలేశాడా? వదలలేదు. అమ్మా యెరూషలేము కుమార్తెలు ఏడుస్తున్నారు. కుమార్తెలతో ఏం చెప్పాడు? యెరూషలేము కుమార్తెలు, నా నిమిత్తం మీరు మీ గురించి ఏడ్చుకోండి, మీ గురించి ఏడవండి, ముందు ఏడిస్తేనే దీవించబడదు. 6 రాతి బాణాలు అంచుల మటుకు నీళ్ళతో నింపారు, వాటరే. భోజనాల్లో కూర్చున్నారు, దేంతో ముంచుతారమ్మా? జగ్గులతో ముంచుతారు. జగ్గు ఒక ఆయన ముంచుతున్నాడు, ఇలా పెట్టి ముంచుతున్నప్పుడు కూడా ఈ నీళ్ళే. ఈయనేంటే నీళ్ళల్లో ముంచమంటాడు అంటున్నాడు. ముంచరా బాబు అన్నాడు ఒక ఆయన. ముంచాడు. ముంచి లేపి తీసుకెళ్తున్నప్పుడు ద్రాక్షారసం అయింది. స్తోత్రం కట్టి చేద్దాం ఒకసారి. ఆయన మిరాకిల్స్ అన్నీ అలా ఉంటాయి. నీళ్లు పోసినప్పుడు నీళ్ళే, ముంచేటప్పుడు కూడా నీళ్ళే. ముంచి ఒక గుడ్డివాడు వచ్చాడు, నాకు కన్నులు దయచే అన్నాడు. యేసు ప్రభువారు ఏం చేశారు? ఉమ్మి పోసి బురద చేసి వాడి కళ్ళు మీద పోసి స్వస్థత కలుగును గాక అంటాడు. కళ్ళు రావా? వస్తాయా? వస్తాయి. కానీ నేను వెళ్ళి సీలోయమ కోనేట్లు కడుక్కో. ఎందుకు ఆగిరిపల్లి చెరువులో కడుక్కుంటాను అంటున్నాడట. కడుక్కో, ఏమైంది? మట్టిపోయి అట్టా గుడ్డోడు లాగా ఉంటా. ఏమవుతుంది? నువ్వు చెప్పింది చేయబాబు నయమాన్ అంట. దమస్కు నదులైన అభినాయను ఫర్ఫరను ఇశ్రాయేలు నదుల కంటే శ్రేష్టవి. ఎవరు చెప్పాడు శ్రేష్టవి? కాదు, మంచియే కదయా. కానీ నేను చెప్పిన మాట ఏంటి? యోర్దాను నదిలో ఎందుకు 7 సార్లు 2 సార్లు మునుగుతానులే అని చూస్తున్నాడు. దాసును పట్టుకొచ్చుకున్నాడు ఒక ఆయన్ని, కొద్దిగా సేఫ్టీగా ఈ ప్రాంతం నడుస్తున్నాడు కాబట్టి. అయ్యా ఒక 3 లక్షలు కానుక ఇవ్వమంటే ఇవ్వవా అంటే, ఇస్తానురా, ఎందుకంత కోపం, మునుగా అన్నాడు. అంటే వెంటనే మునిగి 7వసారి మునిగినప్పుడు అతని దేహం ఏమైందయ్యా? ఆయన మీతో చెప్పునది యజమానుడు చెప్పిన మాట దాసుడు వినాలి. కొన్ని విషయాలు దేవుడు చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. కొన్నిసార్లు భోజనాలు పెట్టి అని చెప్తున్నాడు దేవుడు. కొంతమంది సాల్మన్ చిట్టు బాబు వృధాగా ఖర్చు పెడుతున్నాడు అని చెప్పారంట. నువ్వేం ఇవ్వవు, నువ్వు ఇస్తే నన్ను అడుగు, నువ్వు ఇవ్వలేదు కదా. ఒక ఆయన అంటున్నాడు, యెరూషలేము ఏమన్నా వెళ్ళొస్తావని, నన్ను కూడా అక్కడ వదిలేద్దామని. యెరూషలేము ఇలాంటి వాళ్ళు వెళ్ళి రండి సార్, ఏమన్నా చూసి రండి, టికెట్ బుక్ చేయి బాబు, వెళ్ళొస్తానన్న. ఇంకా నాకు అడ్రస్ లేడు, నాకు నమస్తే కూడా పెట్టట్లే, ఇంకా చెప్పొద్దు అలాంటివి. ఆయన మీతో చెప్పినది ప్రభువారు ఏమైనా చెప్తే అది చేయటమే. నీళ్లు పోయమంటే నీళ్లు పోయటమే. యోర్దాను నదిలో మునగమంటే మునగటమే. సీలో ఏమైనా కోనేటికి వెళ్ళమంటే కోనేటికి వెళ్ళి శుద్ధుడయ్యాడు. కుష్ఠరోగం ఒకడు పోయింది. ఎవరితో ఏమీ చెప్పకు సుమి, ఎవరితో ఏమీ చెప్ప, ఎక్కువ తక్కువ మాట్లాడ మాకు, మళ్ళీ కుష్ఠరోగం వచ్చింది. ఎవరితో ఏమీయో, కానీ మోషే నియమించిన కానుక చెల్లించుకో, కొంచెం ఇది నీకు తక్కువగా ఉన్నది. నీ డబ్బు నీకు కుష్ఠరోగం నుంచి తగ్గించలేదు. ఒకళ్ళకేమో మాట ద్వారా స్వస్థత, ఒకళ్ళకేమో నీటి ద్వారా స్వస్థత, ఒకళ్ళకేమో ఉమ్మి ద్వారా స్వస్థత, ఒకళ్ళకేమో వస్త్రములో. ఇది పెద్ద హిస్టరీ, ఇది ఒక మిస్టరీ. యేసు ప్రభువారి వస్త్రపు చెంగు ముట్టుకుంటే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డకు స్వస్థత ఎలా వచ్చింది? ఎన్ని కిమోలు ఇచ్చారు? కిమో ఇచ్చారా? కిమోథెరపీ ఇచ్చారా? రేడియేషన్ ఇచ్చారా? వెంటనే ఆమె రక్తధార కట్టారు. స్తోత్రం కట్టి చెప్తాం ఒకసారి. ఆయన జీవితమే అద్భుతం. ఆయన ఆశ్రయించిన మనం యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మీరు తెలుసుకున్నారు. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు.
ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం. ఈ యొక్క సంఘములో యోగ్యులుగా జీవితం తలలో ఉంచుదాం. ఏకీవిద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఇక ప్రాంతానికి దైవ సేవకుల ద్వారా దేవుడు జరిగిస్తున్న పరిచర్యను దేవుడు దీవించినట్లుగా, ఆయన ఎంతో వేదన పడి 9 గంటల నుంచి 3 గంటల వరకు సిలువలో వ్రేలాడి రక్తము కార్చి మనకు స్వస్థత ఇవ్వడానికి, మనకు యజమానుడిగా ఉండడానికి, మనకు భద్రత ఇవ్వడానికి, మనం అనేక మందికి సువార్తను ప్రకటించడానికి, మనము విసర్జించబడినా సరే మనల్ని రక్షించడానికి, మనకు అనేకమైన ఆశీర్వాదాలు మనము ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణము, దేవునికి ఎంతో బాధపడి ఇచ్చినటువంటి ఆ ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాను. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, ఇప్పటి వారికి నీ యొక్క మాటల చేత బ్రతికున్నప్పుడు నిన్ను దాసుడని పిలవలేదు, కానీ చనిపోయి రక్తము కార్చి చనిపోయి పునరుద్ధానుడై ఆరోహణమైన తర్వాత యోధాలో వచ్చిన గొప్ప మార్పు మాలో కూడా రావాలి. నీ యొక్క దాసుడనయ్యా, నేను నీ యొక్క సహోదరుడు అని చెప్పడానికి కూడా నేను యోగ్యుడను కాదు. ఎందుకంటే బ్రతుకున్నప్పుడు నేను నిన్ను నమ్ముకోలేదు. మేము కూడా మంచిగా ఉన్నప్పుడు మేము నమ్ముకోం. బాధలు ఇబ్బందులు వచ్చి నిన్ను ఆశ్రయించకుండా, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడన్న గొప్ప సత్యము మేము గ్రహించి ముందుకు కొనసాగే కృపను దయచేయమని, ఈ సంఘములో అనేకమైన అద్భుతాలు చూచున్నట్లుగా, అనేకమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకునేటట్లుగా ఈ యొక్క సంఘమును ఏర్పాటు చేయడం, ఇక్కడ చేస్తున్న పరిచయం చేస్తున్న సేవకులను బహుగా దీవించి, ఇంకా అనేకమైన ప్రాంతాలలో నీకు పరిచర్య చేసే బిడ్డగా, రాజ్య సువార్త ప్రకటించే బిడ్డగా, రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడను. అటు తరువాత అంతము వచ్చు. రాజ్య సువార్త ప్రకటించే గొప్ప బాధ్యత సేవకులైన బిడ్డల మీద పెట్టినందుకు స్తుతిస్తూ ఉన్నాం. ఆ సువార్తను మేము స్వీకరించి, నమ్మి, బాప్తీసం పొంది, రక్షించబడి, పరిశుద్ధంగా జీవిస్తూ నీ 2వ రాకడ కొరకు సిద్ధపడేటట్లుగా ప్రతి ఒక్క బిడ్డకు కూడా అట్టి గొప్ప ధన్యత, భాగ్యం అనుగ్రహించమని, ఇతని వాక్యము నీరుగట్టి ఫలింపజేయమని యేసునామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. చాలా చక్కటి విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకున్నాం. దేవుడిచ్చిన వర్తమానాన్ని బట్టి, మరి చిట్టుబాబాయి గారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యోధా పత్రికలో ఉన్న విషయాలను ఒక 6 విషయాలు, మరి 6 విషయాలు చెప్తుంటే ఇంక అయిపోయింది ఆ పత్రిక అనుకుంటున్నాను నేను. దాని మీద 50 ఆ వర్తమానాలు సిద్ధం చేసుకున్నారంటే ఎంత లోతుగా ఆయన ఇంకా దాన్ని మరి అనాలిసిస్ చేశారో, ఎలాగ ధ్యానించారో. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షతను ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరి మనం ముగింపు దశలోకి వచ్చాం. ఆ దైవజనులందరినీ మనం ఒక్కొక్కరుగా మనం వినియోగించుకోలేకపోయాము, కానీ అందరూ కలిసి చక్కగా మరి చివరిగా వారు ప్రార్థన చేస్తారు. నేను విజయవాడలో ఒక చాలా పెద్ద దైవజనుడు, పేరు చెప్పను కానీ చాలా పెద్ద దైవజనుడు, విజయవాడ మహాపట్టణంలో చాలా మంచి పరిచర్య చేస్తున్నాడు ఆయన. ఆయన ఒకరోజు వేరే ఒకళ్ళ ద్వారాగా వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసరికి 120 మంది దైవ సేవకులు ఉన్నారు. మతిపోయింది నాకు. 120 మంది దైవ సేవకులు ఉన్నారు. విశ్వాసులను పిలవలేదు ఆ రోజు, దైవ సేవకులనే పిలిచారు. అది దైవ సేవకుల కూడిక, విశ్వాసుల కూడిక అడగలేదు. నేను రమ్మన్నారు, వెళ్ళాను. నేను వెళ్ళేసరికి వాళ్ళందరూ మంచిగా ప్రార్థన చేస్తున్నారు. పగలు మీటింగ్, అది పగలు వాళ్ళ చర్చిలో అప్స్టేర్లో ఉంది. నేను వెళ్ళేసరికి కిందకే ప్రార్థన బాగా వినబడుతుంది. చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి టైం సెన్స్ వీళ్ళందరికని అనుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా అందరూ ఆరాధన చేశారు. కాసేపు ఆయన ఏదో 2 మాటలు చెప్పి వెంటనే వాక్యం చెప్పడానికి నాకు సమయం ఇచ్చారు. నాకు కేటాయించిన సమయంలో నేను వాళ్ళందరినీ ఉద్దేశించి మంచిగా దేవుడు నాకు ఇచ్చిన వర్తమానాన్ని ఆ రోజు చెప్పాను. చెప్పేసిన తర్వాత వాళ్ళందరూ చాలా చక్కగా మెచ్చుకొని
చప్పట్లు కొట్టి ప్రార్థన చేయించుకుని చివరిలో ఆయన చేసిన ఒక పని నన్ను బాగా ఆకర్షించింది. ఏంటా పని అంటే, అతని భార్యకు బాలేదు, ఆయనకి బాలేదు. ఆయన రోజుకి 14 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఆయన ఎన్ని 14 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. వాళ్ళ ఆవిడ గారు దాదాపుగా 9, 11 ఎన్నో చెప్పింది వేసుకోవాలి. ఇక మాకున్న హోప్ అల్లా దేవుడే. డాక్టర్ గారు చేయాల్సింది ఏదో చేశారు, చెప్పాల్సింది ఏదో చెప్పారు, ఆ మెడిసిన్స్ వాడుతున్నాం. కానీ ఆయనకి ఒక రాత్రి ప్రార్థన చేసుకుంటుంటే దైవజనులందరినీ పిలిపించి వాళ్ళతో ప్రార్థన చేయించుకుని ఆ నూనె రాసుకోండి అనే ఒక దర్శనం వచ్చింది ఆయనకి. దర్శనం వస్తే ఆయన చాలా చిన్న సేవకులు మొదలుకొని పెద్ద సేవకుల వరకు చాలామంది ఉన్నారు. అంటే చిన్న అంటే ఏదో చిన్న సంఘాలు ఉన్న వాళ్ళు చిన్న సేవకులు అంటున్నారు, కానీ పెద్ద సంఘాలు ఉంటే పెద్దోళ్ళు అంటున్నారు. అలా కానీ దేవుని దృష్టిలో అందరూ సమానంగా దేవుడు చూస్తాడు. అది ఆయన జత పని వాళ్ళం మనం. ఆయన తోటలో సేవకులు అందరూ ఒకటే, లావుగున్నా సన్నగున్నా ఎత్తుగా ఉన్న పొట్టిగా ఉన్న అందరూ ఒకటే. వాళ్ళందరితోనూ ఆయన లాస్ట్లో ప్రార్థన చేయించుకున్నాడు. మీరందరూ ఇలా రండి, మీ చేతులు ఇలా పెట్టండి అని మధ్యలో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు అక్కడ చేసుకొని ఒక కొబ్బరి నూనె బాటిల్ తెచ్చుకొని ఆయన అక్కడ ప్రార్థన చేయించుకొని ఆ నూనె రాసుకుంటాడు. ఆయన ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా ఆ నూనె తాగుతాడు ఆయన. నాకు అదొక తృప్తి ఆయనకి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీలో ఎవడైనా అనారోగ్యంగా ఉంటే, రోగి అయి ఉంటే అతడికి ఏం రాయాలి? నూనె రాసి ప్రార్థన చేయాలి అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని నేను దీన్ని కూడా చాలా మంచిగా నమ్ముతాను. ఆయన చూసిన తర్వాత ఇంకా మంచిగా నేను నేర్చుకున్నాను. కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా మంచి మంచి విషయాలు ప్రభు నాకు నేర్పిస్తూ ఉంటాడు. కొన్ని ప్రత్యక్షతలు, కొన్ని పద్ధతులు, సేవా జీవితాలు ఎన్నో నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇప్పుడు సెలవు తీసుకునే ముందు మనందరం కూడా ఈ నూనె కోసం ప్రార్థిస్తాం అన్నమాట. ఇక్కడ దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మంది ఉన్నాం ఇక్కడ నాతో కలిసి. 10 మంది ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అందరం కలిసి ఈ నూనె కొరకు ప్రార్థన చేస్తాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేస్తాం. అలాగున మాసిల మణిగారు మనల్ని మరి ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని చిత్తమైతే వీళ్ళందరికీ కూడా చాలా మంచి అంటే కొంతమంది పాటలు పాడగలిగిన వాళ్ళు ఉన్నారు, ఆరాధన చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, మంచిగా వాక్యం ప్రకటించగలిగిన వాళ్ళు ఉన్నారు, చక్కగా గ్రీటింగ్ చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పూట మనం అందరిని ఉపయోగించుకోలేకపోయాం. అందుకు చింతిస్తున్నాం. కానీ ఓ చక్కటి సందేశాన్ని అయితే మనం విన్నాం. చిట్టుబాబు గారు రావడానికే మనకు 2 సంవత్సరాలు పట్టింది కదా. అంటే అప్పుడు నేను రమ్మన్నాను ఆయన్ని. మధ్యలో కూడా ఫోన్ చేసి మాట్లాడు, ఊరికన్నా రండి అంటే ఆయన అన్నారు, మీ వెనకాల ఉంది ఒక లైన్, మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, మేము చూసాం ఆల్రెడీ, మీ ప్లేస్ చూసాం, మీ మందిరం చూసామని అన్నారు. కానీ ఇలా రావటం, కొంతమంది దైవజనులు మన మందిరములోనికి అడుగు పెట్టడం నేను చాలా దీవెనగా భావిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడున్న సేవకులందరూ కలిసి ఇక్కడ పెట్టబడినటువంటి నూనె కొరకై మనం ప్రార్థన చేస్తాం. అది మనకు అనారోగ్యంలో ఒక ఔషధంలా పనిచేయాలి. తర్వాత మన నిరాశలో అదొక గొప్ప నిరీక్షణగా పనిచేయాలి. గిలాదులో ఉన్న గుగ్గిలములాగా పనిచేయాలి. అది అలాంటి గొప్ప అభిషేకం దేవుడు మనకి ఇచ్చినట్లు దైవజనులందరూ కలిసి ఒకేసారి ప్రార్థన చేస్తారు. మరి మాసిల మణిగారు ఆ ప్రార్థనలో మనందరినీ నడిపించి మరి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత చివరిగా తమ్ముడు యోహాన్ గారు ఒక చిన్న ప్రార్థన చేస్తే అప్పుడు అయ్యగారు దీవెనిస్తారు. మనందరం సెలవు తీసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ దైవజనులు కూడా కొంచెం దగ్గరికి రండి దయచేసి. మా రిక్వెస్ట్ మేరకు, ఎందుకంటే ప్రార్థనకు